గుడ్ ఈవినింగ్ అండి. ఆన్లైన్ లో ఉన్న వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. సో టీడీఎస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో ఒక్కసారి జస్ట్ రీక్యాప్ ఎంతవరకు అయ్యాను క్లాస్. మీరు నేను రాలే కదా, ఏమంటే క్లాస్ డుమ్మా కొట్టాను. ఏమో కాలేజీలో డుమ్మా కొట్టి అది ఎప్పుడో కొట్టాను కదా, క్లాస్ డుమ్మా కొట్టాను. సో జస్ట్ ఒక్కసారి రీక్యాప్, జస్ట్ మామూలుగా ఒకసారి చూద్దాం. ట్యాక్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఇన్ ట్యాక్స్? 2 టైప్స్. ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు తెలియకుండానే గవర్నమెంట్ కి పే చేస్తున్నాం. ఓకే, సో డైరెక్ట్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇక్కడ నేర్చుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ లో ఎన్ని హెడ్స్ డివైడ్ చేస్తారు వాడు? 5 హెడ్స్. ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటూ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వచ్చే ఎనీ రిమ్యూనరేషన్స్ ఏవైతే ఉంటాయి అవి ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలంటే శాలరీలో ట్యాక్సిబుల్ అవ్వాలి. సో అలా కాకుండా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ రెంట్కి ఇస్తే, సో టెనెంట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నాకు ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుందంటే హౌస్ ప్రాపర్టీ. క్యాపిటల్ గెయిన్ ఎవరండి ఇది? హౌస్ ప్రాపర్టీ. అవును, ఇక్కడికి వచ్చి కదండి ఖాళీగా ఉంది. వాస్తు దోషం వచ్చేది వచ్చినట్టు చూసుకోవచ్చు కదా. అండ్ బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్స్ ఆర్ ప్రొఫెషన్ లో వచ్చే ఫీ రిసిప్ట్స్ ఏవైతే ఉంటే అవి ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలి? పీజీబీపీ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలి. ఒక క్యాపిటల్ అసెట్ సేల్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ అనేది నాకు ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలి? క్యాపిటల్ గెయిన్స్. అలా కాకుండా ఫస్ట్ 4 హెడ్స్ లో ఎక్కడ నాకు ట్యాక్సిబుల్ రావట్లేదు, బట్ అది నాకు ఇన్కమ్, ట్యాక్సిబుల్ ఇన్కమ్, అది నాకు ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలంటే అదర్ సోర్స్ లో ట్యాక్సిబుల్ అవ్వాలి. సో ఇలా 5 హెడ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏంటంటారు? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ మైనస్ చేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తున్నాం? ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం. సో స్లాబ్ రేట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటండి, బిలో 60 ఇయర్స్ వాడు ఎవడైతే ఉంటాడో వాడికి స్లాబ్ రేట్స్ ఏంటి? అప్ టు 2.5 lakhs వరకు నిల్. నెక్స్ట్ 2.5 to 5 lakhs ఎంత పర్సెంటేజ్? అండ్ నెక్స్ట్ 5 to 10 ఎంత? అబౌట్ 10 ప్లస్ 4% ఏసెస్ ఉంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అఫ్ కోర్స్ మోడీ గవర్నమెంట్ రాకముందు అయితే అది ఓన్లీ ఎడ్యుకేషన్ సెషన్స్ 3% ఉండేది. మోడీ తాత వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే 4% చేసేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ గా మార్చేసారు. ఓకేనా అండి? అండ్ నెక్స్ట్ అదే 60 to 79 ఇయర్స్ మధ్యలో ఉన్నవాడికి అయితే అప్ టు 3 lakhs వరకు నిల్. ఇది అంతా మనం చెప్పుకుంటుంది ఓల్డ్ ట్యాక్స్ రిజిమా, న్యూ ట్యాక్స్ రిజిమా? ఓటీఆరా ఎన్టీఆరా? ఓకేనా? సో ఏంటంటే స్లాబ్ రేట్స్ ఏం చెప్తుంది? అప్ టు 3 lakhs వరకు నిల్. నెక్స్ట్ 3 lakhs to 5 lakhs. నెక్స్ట్ 5 lakhs to 10 lakhs. 20. నెక్స్ట్ అబౌట్ 10 lakhs 30%. నెక్స్ట్ ప్లస్ 4% సెస్ అండి నెక్స్ట్ అంటే. ఓకేనా? నెక్స్ట్
అబోవ్ 8 ఇయర్స్ 60 to 79 ఇయర్స్ వాళ్ళు ఏంటంటాం సీనియర్ సిటిజన్స్ అంటాం. 8 ఇయర్స్ ఆర్ మోర్ ఉన్న వాళ్ళని సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎస్ఎస్సి అనొచ్చు వాళ్ళని కావాల్సింది సూపర్ సీనియర్ సిటిజన్స్. స్విచ్ ఉంటుంది లేదు లేదు ఆన్లో ఉంది రిమోట్ మీద. సో సూపర్ సీనియర్ సిటిజన్స్ రేట్స్ ఏంటండి అప్ టు 5 lakhs, 5 lakhs to 10 lakhs, about 10 lakhs, 30% plus 4%. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్, నథింగ్ బట్ డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమ్ అండర్ సెక్షన్ 115 BAC 1A ప్రకారంగా స్లాబ్ రేట్స్ ఏంటండి అప్ టు 4 lakhs వరకు నిల్. నెక్స్ట్ 4 lakhs to 8 lakhs 5%. నెక్స్ట్ 8 to 12 lakhs 10%. నెక్స్ట్ నేను చెప్పుకున్నాం కదండి రేట్లు వీళ్ళిద్దరు చెప్తున్నారు తప్ప మిగతా అందరూ ఏదో సహాయం అన్నట్టు చూస్తున్నాం. గుర్తున్నాయా నేను చెప్పుకున్న రేట్లు? నిన్నే చెప్పుకున్నాం, అందుకనే వేడిగా గుర్తున్నారు న్యాయంగా. అప్ టు 4 lakhs వరకు నిల్, 4 lakhs to 8 lakhs 4 lakhs యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ 5% ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో అదే పండ గుర్తు. ఓకేనా? అప్ టు 4 lakhs వరకు నిల్, 4 lakhs to 8 lakhs ఏమో 5%, 8 lakhs to 12 lakhs ఏమో 10%, 12 lakhs to 16 lakhs 15%, 16 to 20 lakhs 20, 20 to 24 lakhs 25, above 24 lakhs. ఈ స్లాబ్ రేట్స్ ఎవరికి అప్లికేబుల్ అవుతాయి? బిలో 60 years, 60 to 80, అబౌవ్ 80. ఎప్పటికైనా ఇవే స్లాబ్ రేట్స్ అప్లికేబుల్ అవుతాయి న్యూ ట్యాక్స్ రిజిమ్లో. అండ్ సర్చార్జ్ కాన్సెప్ట్ అని అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పుకున్నాం మొన్న. సో ఏంటంటే సర్చార్జ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఎడిషనల్ గా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, నేను ఎర్న్ చేస్తున్న ట్యాక్స్ ఇన్కమ్ అనేది 50 lakhs దాటితే నా ట్యాక్స్ లైబిలిటీ మీద ఎడిషనల్ గా మళ్ళీ వాడు ఏం చేయమంటున్నాడు? సర్చార్జ్ ట్యాక్స్ రేట్ అనేది ఎడిషనల్ గా మళ్ళీ ట్యాక్స్ లైబిలిటీ పే చేయమంటున్నాడు కదండి. సో సర్చార్జ్ అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? అప్ టు 50 lakhs వరకు నిల్, 50 lakhs to 1 crore 10%, 1 crore to 2 crores 15%, 2 crores to 5 crores. నేను చెప్పింది ఓల్డ్. ఓల్డ్ కి న్యూ కి ఇక్కడ చిన్న చేంజ్ ఏంటి అంటే చూడండి, ఓటీఆర్ లో అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమేలో అప్ టు 50 lakhs వరకు నిల్, 50 lakhs to 1 crore అయితే 10%, అదే 1 CR అయితే 15%, అదే 2 CR to 5 CR అయితే 25%, అండ్ అబోవ్ 5 CR అయితే 37%. ఇది ఇందులో ఓల్డ్ ట్యాక్స్ రిజిమే. అదే ఒకవేళ న్యూ ట్యాక్స్ రిజిమే అన్నాడు అనుకోండి, అప్ టు 50 lakhs వరకు నిల్, 50 lakhs to 1 crore 10%, and 1 crore to 2 crores సార్ 15%, and above 2 crores 25%. అండ్ ఇక్కడ 37% అనే కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఉండదు. మీకు లిమిట్స్ ఒకటి పెడతా అన్నాను కదా, ఈరోజు పెడతారు. గుర్తు చేయండి, క్లాస్ అయిన తర్వాత గుర్తు చేయండి. ఆ ఫోన్లో ఎప్పుడో మోహన్ ఉంటుంది, అది చూసుకొని పెడతాను. ఓకే. అండ్ నెక్స్ట్ సార్ చెప్పండి సార్. గురువు గారు కొంచెం పెద్ద అక్షరాలు రాయండి సార్. ఓకే. తర్వాత సార్ నేనే సార్ నరేంద్ర సార్. చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి. మనం రౌండ్ మొత్తం అంతా జస్ట్ ఒక ఫోటో లాంటి తీసి గ్రూప్ లో పెట్టివేనండి సార్. నాకు వర్షం వల్ల రావడం కావలేదు ఫోటో తీయడానికి. పర్లేదు, మన షణ్ముఖ అవైలబిలిటీలోనే ఉన్నాడండి, ఖాళీగా. అలాగే సార్. ఓకే సార్. ఓకే డన్. అదే అంటే చేతిలో నేవి లేకుండా ఖాళీగా ఉన్నావు అని. నువ్వు సార్ అక్కడ లైట్ కాంతి ఎక్కువగా బోర్డు తగులుతుంది. లైట్ బోర్డుకు లైట్ బోర్డుగా ఈ లైట్ అక్కడ ఇది కాదు, ఆ లైట్ అక్షరాలు కూడా కనిపించట్లేదు అసలు. ఇది కాదు, ఇది అదా. అంతే. ఇప్పుడు ఓకేనా మేడం? సార్ అక్షరాలు కూడా చిన్నగా కనిపించారు. అక్షరాలు పెంచుతానులేండి, అక్కడికి ఓకే. ఇప్పుడు ఓకేనా? లైటింగ్ ఓకేనా అంటున్నాను. సార్ అయినా కనిపించట్లేదు. కనిపించట్లేదు సార్. అయినా కనిపించట్లేదా? ఇదే ఇప్పుడు నేను కనిపించను, ఇదే
ఎప్పుడండి? ఓకే ఓకే సార్. ఓకే. అయినా ఇందాకలాగా ఉంది ఇందాకలాగే ఉంది అలా ఉంచేయండి. ఇందాకైతే అసలు కనిపించలేదు. ఇందాకనే ముందుగా పెట్టమంటారా? ఎప్పుడు మేడం? వద్దు సార్ ఇందాకలే బెటర్. ఇందాక ఇదే మేడం. కాదు సార్, ఇందాక కొంచెం కనిపిస్తుంది, ఇక్కడ బాగా కనిపించదు. మీరు కాక ఒకసారి ఆగండి సార్, ఇది ఆపండి, ఇది ఒక్కటే ఆపండి ముందు. ఇప్పుడు ఓకేనా మేడం? ఎస్ సార్. ఎస్ సార్, ఓకే డన్. పర్లేదు, కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? మీరు కొంచెం ముందుకు రండి, ఇదంతా గాలి కదా, రండి రండి ముందుకు రండి. మరి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా మరెందుకు యాప్స్ వెళ్ళిపోతాం, అన్ని యాప్స్ చూడాలంట. లేదండి, దీనికి ఏదో సొల్యూషన్ తీసుకో చెప్తారు, కిరణ్ గారితో ఒకసారి డిస్కస్ చేస్తాను. ఒక రైటింగ్ ప్యాడ్ తీసుకుంటే ప్రొజెక్టర్ తోటి మీకు ఏదండి, మీరు నన్ను ఆన్లైన్లో పెట్టండి ఏంటంటే. అయ్యో పాపం సార్ సార్ ఆ, ముందులో ఆ, మొత్తం లైట్స్ అన్ని ఆన్ ఉంటేనే క్లియర్ గా ఉన్నట్టుంది సార్. లైట్స్ అన్ని ఆన్లో ఉంటే క్లీన్గా ఉంటుంది. లేదంటే కొంచెం కెమెరా అయినా డౌన్ చేయండి సార్, చాలు కొంచెం ఏమైనా ఓకే. కనిపిస్తుంది సార్. మీరు కొంచెం పెద్ద అక్షరాలు రాయండి సార్. లెటర్ సైజ్ పెంచుతుంది. సో గవర్నమెంట్కి మనం ట్యాక్స్ ఎన్ని వేస్ లో పే చేయొచ్చు? 4 వేస్ నిన్న చెప్పుకున్నాం కదా. ఏంటంటే అవి టీడీఎస్, టీపీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. నిన్న చెప్పుకున్న ఇవే కదండి. టీడీఎస్ అంటే అంటే అన్న ఫుల్ ఫామ్ కొద్దిగా గట్టిగా ఎంప్లాయ్ అనే కాదు, జనరల్ ఏంటంటున్నారు మీరు? ఎప్పుడైనా చెప్తున్నారా, ఆన్లైన్లో చెప్తున్నారు? మీరు చెప్తున్నారా? చెప్పండి. ఓన్లీ శాలరీ అయినా ఇంకా ఇన్కమ్స్ పనికిరాదా? ఇన్కమ్ ఫ్రమ్ డిడక్షన్స్ ఇదేదో కొత్త జస్ట్ ఇప్పుడే ఖైరతాబాద్ జైసూరి అసోసియేషన్ ఏదండి, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడే నాకు ఎవడైతే అమౌంట్ పే చేస్తాడో వాడు ఏం చేస్తాడు, సమ్ అమౌంట్ అనేది డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ నా మొహాన్ని కొడతాడు. సో ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ వాడు ఏం చేస్తాడు, గవర్నమెంట్ మొహాన్ని కొడతాడు. అదే వాడి అకౌంట్ క్రెడిట్ చేస్తాడు. ఓకేనా? సో అంటే ఇప్పుడు వాడు ఎవడైతే ఉన్నాడో మధ్యలో బ్రోకర్ లాగా అనమాట, ఐ మీన్ మీడియేటర్ లాగా అనమాట. బ్రోకర్ అంటే ఇన్ ద సెన్స్ మీడియేటర్ లాగా అనమాట. అంటే నేను డైరెక్ట్ గా కట్టట్లా, నా ఇన్కమ్ తీసుకుని వాడు ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను కట్టినట్టు వాడు కట్టినట్ట? నేనే కట్టాను, కానీ కట్టింది ఎవడు? నా డబ్బులు లాక్కుని ఆడు కట్టాడు. నా డబ్బులు లాక్కుని ఆడు కట్టాడు అన్న విషయం గవర్నమెంట్ వాడికి ఎలా తెలుస్తుంది? వాడు టీడీఎస్ రిటర్న్ వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ టీడీఎస్ రిటర్న్ అనేది మనం ఇప్పుడు ఈ థియరీ అయిపోయిన తర్వాత టీడీఎస్ రిటర్న్స్ అవే నేర్చుకుంటాం. ఓకేనా అండి? సో టీడీఎస్ చేస్తున్నప్పుడు వాడు ఎందుకు నాకు పేమెంట్ చేశాడు, ఎంత అమౌంట్ పే చేశాడు, దానికి టీడీఎస్ ఏ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ ఎప్పుడు పే చేశాడు, గవర్నమెంట్కి అది ఎప్పుడు రిమిట్ చేశాడు, ఈ డేటా మొత్తం వాడు ఏం చేయాలి, టీడీఎస్ రిటర్న్ లో వాడు డిస్క్లోజ్ చేయాలి. సో వాడు వన్స్ టీడీఎస్ రిటర్న్ లో డిస్క్లోజ్ చేస్తే అప్పుడు నాకు నా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, నా తరపున వాడు టీడీఎస్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి కట్టేశాడు అని నాకు నా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నాకు అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? సో ఆ టీడీఎస్ రిటర్న్స్ అనేవి ఎలా నేర్చుకుంటారు అని చెప్పే ముందు ఏ సెక్షన్ ప్రకారంగా ఎంత టీడీఎస్ చేయాలి, అసలు దానికి థ్రెషోల్డ్ లిమిట్స్ ఏవైనా ఉన్నాయా లేవా అన్న కాన్సెప్ట్ ఈ రోజు రేపు నేర్చుకుంటాం. అండ్ రేపు మాక్సిమం మొత్తం థియరీ అయితే ఉండదు. రేపు క్లాస్లోని ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అయితే అదొకటి చెప్పుకుందాం. అండ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎవరికైనా లేదా? పాన్ అందరికీ ఉందా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లోనే మీ పాన్ నేనే అప్లై చేసేస్తాను. ఇక్కడ ఎలా చేయాలనేది చెప్తాను. సో ఆన్లైన్లోనే అప్లై చేసేవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని, రూపాయి కూడా పే చేయాలి. ఓకేనా?
ఈ పాన్ జస్ట్ 10 minutes ప్రాసెస్. కాకపోతే రేపు చెప్తాను అక్కడ లిటిగేషన్ ఏది ఉందో రేపు చెప్తాను. ఇప్పుడు చెప్పి అసలు మీరు ఒప్పుకోరు. అంటే ఏం లేదు, మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో వస్తుంది, పర్లేదు, అలాగైతే పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఈ పాన్ అప్లై చేస్తున్నప్పుడు ఆధార్ కార్డులో ఉన్న ఫోటో వస్తుంది, తర్వాత మీరు మార్చుకోండి, మార్పించుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మీ ఆధార్ కార్డు ఎలా ఉందో ఫోటో అలా వచ్చేస్తుంది ఫస్ట్, పర్వాలేదని నాకు అభ్యంతరం ఉండదు. ఓకే. సో మాన్యువల్ గా పాన్ కార్డ్ ఎలా అప్లై చేస్తారు, ఆన్లైన్ లో పాన్ ఎలా అప్లై చేస్తారు అనేది కూడా రేపు క్లాస్ లో చెప్పు. ఈరోజు జస్ట్ మామూలుగా థియరిటికల్ క్లాస్ మాక్సిమం టీడీఎస్ అనేది ఈ రోజే అయిపోతుంది. అవ్వకపోతే రేపు ఒక ½ అవర్ అడిషనల్ గా యాడ్ ఆన్ అవుతాయి. రిమైనింగ్ 1 hour ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్స్, పాన్ అప్లికేషన్స్ ఏ విధంగా పెడతారు అనేది రేపు చూద్దాం. వన్స్ అది అయిపోతే అప్పుడు టీడీఎస్ రిటర్న్స్ లోకి వెళ్దాం ప్రాక్టికల్. ఓకేనండి. సో ఫస్ట్ సెక్షన్ ఇప్పుడు టీడీఎస్ నేను చెప్తున్నప్పుడు గుర్తుంచుకోండి, బోత్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమే న్యూ ఓల్డ్ యాక్ట్ న్యూ యాక్ట్ రెండు మిక్స్ చేసి చెప్తా. అంటే ఓల్డ్ యాక్ట్ లో దాని సెక్షన్ ఏంటి, న్యూ యాక్ట్ లో దానికి ఏం తీసుకుంటారు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం టీడీఎస్ రిటర్న్స్ వేస్తున్నప్పుడు న్యూ యాక్ట్ ప్రకారంగానే రిటర్న్స్ అయ్యాయి. బట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేర్చుకునేటప్పుడు ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా వేస్తుంది. అందుకని ఇప్పుడు 2 యాక్ట్లు కలిపే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనండి. సో ఒక్కసారి బై మిస్టేక్ మీకు ఇచ్చిన మెటీరియల్ ఓపెన్ చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు మొన్న ఎప్పుడో పంపించాను మెటీరియల్, గ్రూప్ లో షేర్ చేశాను లేదండి, అది నేను ఓపెన్ చేయలేదు. నువ్వు చిన్నపిల్లడు కదే, ఉడుకు రక్తం కదా నీది, ఓపెన్ చేస్తూ సింపుల్ చెప్పాలంటే గుంట చెక్కడం. ఓకే సార్. సత్య గారు అంటే మీరేనండి మాస్టర్, మీరేనా సత్య? లాస్ట్ 9339 మీరా? అది ఎవరు వేటూరు ఇంకే ఫోటో, వేటూరు కాదు సారీ, పెద్ద ఆవిడ. సో ఒక్కసారి పేజ్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 12. సో ఇక్కడ మనకి ఉన్న సెక్షన్స్ ఏంటంటే ఉన్నాయి చూడండి. జస్ట్ ఒక్కొక్క సెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ ఏంటంటున్నాడండి, ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ ఏంటట 192. అదే న్యూ యాక్ట్ ప్రకారంగా ఆ సెక్షన్ ఏంటంటే 392 సబ్ సెక్షన్ 7. సో శాలరీ మీద టీడీఎస్ చేస్తాను అంటున్నాను. దానికి పక్కన కోడ్ నెంబర్స్ అని ఇచ్చాడు చూసారా, ఆ కోడ్ నెంబర్స్ అనేవి ఏంటంటే మనం చలానా ఎంటర్ చేస్తున్నప్పుడు ఏ చలానాలో తీయాలి అంటే మనం టీడీఎస్ పే చేస్తాం కదా గవర్నమెంట్ కి పే చేస్తున్నప్పుడు అక్కడ చలానా నెంబర్ ఏది యూజ్ చేయాలి అంటే అక్కడ 192 ప్రకారంగా మీరు టీడీఎస్ చేస్తే 1001 కానీ 1002 కానీ 1003 కానీ ఈ 3 చలానాస్ లో ఒక చలానా అనేది మనం యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క చలానా దేనికి అనేది ఒక్కసారి చూడండి. అక్కడ ఎంప్లాయర్ డిడక్ట్ సాలరీస్ ఫ్రమ్ మంత్లీ సాలరీ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఓకే. సి జనరల్ గా ఇప్పుడు మనకి బేసికల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఎవడైనా ఉన్నాడు అన్నాడు ఉంటుంది, వాడు బిలో 60 years కానీ ఉంటే వాడికి ఫస్ట్ చలానా అప్లికేబుల్ అవుతుంది. ఏది 1001 అనేది అప్లికేబుల్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందండి, వాడికి పెన్షన్ ఇన్కమ్ వస్తూ ఇంకే ఇన్కమ్ కానీ రావట్లేదు అంటే బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే వాడే టీడీఎస్ చేసేస్తాడు. అలాంటి కేసులో వాడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు అంటే నాకు ఓన్లీ పెన్షన్ ఇన్కమ్ వస్తుంది, ఇంకా ఎనీ అదర్ ఇన్కమ్స్ ఇంకేవి రావట్లేదు అంటే బ్యాంక్ వాడు ఏం చేస్తాడు అన్నాను, టీడీఎస్ చేస్తాడు అన్నాను కదా. సో అలాంటి కేసెస్ లో వాడు యూజ్ చేసే చలానా ఏదంటే చలానా నెంబర్ ఏది అంటే 1002. ఎరియర్స్ ఆఫ్ శాలరీస్ కానీ అలాంటివి ఏవైనా వస్తున్నాయి అనుకోండి. ఎరియర్స్ ఆఫ్ శాలరీస్ అంటే ఏంటి, ఎప్పుడో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు రావాలండి శాలరీ ఇంక్రిమెంట్ రావాలండి, కానీ అప్పుడు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వాల, జస్ట్ అప్పుడు శాలరీస్ మామూలుగానే ఇచ్చేసాడు. కరెంట్ ఇయర్ లో నాకు ఏంటంటే అంటే శాలరీ ఇస్తూ లాస్ట్ ఇయర్ది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్లు కూడా ఇప్పుడు నాకు కలిపి ఇచ్చాడు అనుకోండి. సో అప్పుడు నాకు ఏంటవుతుంది,
అప్పుడు కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఇప్పుడు కట్టాల్సి వస్తుంది, అంతేనా? మేబీ అప్పుడు నేను 20% స్లాబ్ లో ఉండొచ్చు. హ్యూజ్ అమౌంట్ లో నేను ఇప్పుడు ఒకేసారి నేను రిసీవ్ చేసుకోవడం వల్ల 30% స్లాబ్ లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నానా తక్కువ ట్యాక్స్ కడుతున్నానా? ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. సో అలా ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఉండడం కోసం వాడు రిలీఫ్ అనేది మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు. అంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, 89 ప్రకారంగా రిలీఫ్ క్యాల్కులేషన్ ఒకటి ఉంటుంది. అప్పుడే కానీ ఒకవేళ నువ్వు ట్యాక్స్ కట్టుండుంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఇప్పుడు కట్టడం వల్ల ఎంత అడిషనల్ గా ట్యాక్స్ కడుతున్నావు, రెండింటికి డిఫరెన్స్ అమౌంట్ అనేది నీకు ఏంటంటే యాజ్ ఎ రిలీఫ్ గా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా ఏరియాస్ శాలరీస్ కానీ ఏమైనా ఇస్తున్నాడో అన్నాడు అనుకోండి, అప్పుడు ఏ చలానా యూజ్ చేస్తాడట, 1003. సో ఇప్పుడు అసలు నేను టీడీఎస్ చేయాలంటే దీనికి థ్రెషోల్డ్ లిమిట్స్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్, అదర్ అదే మీకు అది చేస్తున్నప్పుడు చూద్దాం ఒక్కటి. ఇప్పుడు ఆ 92A 92B అనే కాన్సెప్ట్ లేవు న్యూ యాక్ట్ లో, అవన్నీ లేవు. అంటే అప్పుడు మీకు ఉండేది ఏది, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి, అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏంటి, అక్కడ అలా ఇష్యూ. ఇప్పుడు అవి లేవు, తీసేది. సే ఏ సెక్షన్ అండి? సెక్షన్ 192 ఓల్డ్ పరంగా. న్యూ పరంగా అయితే 392(7). సో ఇది ఓల్డ్, ఇది న్యూ. ఇది ఓల్డ్. లెటర్ సైజ్ ఓకేనా? పెంచాలండి, పెంచుతా. సార్ రైట్ సైడ్ లైట్ కాంతి కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ అక్కడ రాయండి సార్. ఇక్కడ రాయాలా? పెద్దగా రాయండి సార్, కనిపిస్తుంది. పెద్దగానే రాస్తాను, ఇటువైపు రాయాలా? అటువైపు రాయండి సార్. ఓకేనండి. అదే ఓకే. సెక్షన్ 192 ఓల్డ్ పరంగా, అదే న్యూ పరంగా అయితే 392(7). ఓకేనా? సో ఇప్పుడు ఈ సెక్షన్ పరంగా వాడు ఏంటంటాడంటే, నాకు వచ్చే శాలరీ మీద ఎవడు టీడీఎస్ చేస్తాడు? ఎంప్లాయర్. నాకు శాలరీ ఎవడైతే ఇస్తాడో వాడే కదండి. అమౌంట్ పే చేసేవాడు పేయర్, అమౌంట్ రిసీవ్ చేసుకున్నవాడు పేయి, నాట్ పేయి. ఓకే, పేయి. ఓకేనా? పేయి అంటే ఆవుల పేయి, అది పేయి. ఎంప్లాయర్ అంటే పేయర్, ఎంప్లాయీ అంటే పేయి. ఓకేనా? ఓకేనా? అంటే ఎంప్లాయర్ నేను డిడక్టార్ అంటాను. ఎవరికైతే నేను టీడీఎస్ చేశానో వాడిని డిడక్టీ అంటారు. డిడక్టీ. ఓకేనా? నా ఇక్కడ ఏదైతే 192 ప్రకారంగా సే ఇప్పుడు నా శాలరీ అనేది పర్ మంత్ 2 lakhs అన్నాడు అనుకోండి. పర్ మంత్ నా శాలరీ ఎంత? 2 lakhs. సో పర్ మంత్ కి 2 lakhs అయితే ఇంటూ 12 క్యాలిక్యులేషన్ చేస్తాడు. సో ఇంటూ 12 చేస్తున్నప్పుడు ఇప్పుడు నా శాలరీ ఎంత అవ్వాలండి? 24 lakhs నా శాలరీ. ఓకేనా? సో ఇప్పుడు నేను న్యూ ట్యాక్స్ రిజిమ్ లో వెళ్దాం అనుకుంటున్నాను. న్యూ ట్యాక్స్ రిజిమ్ లో ట్యాక్స్ కడదాం అనుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తాడంటే, నా గ్రాస్ శాలరీ ఎంత అంటే 24 lakhs వేస్తాడు. దీంట్లోంచి వాడు ఏం చేస్తాడంటే స్టాండర్డ్ డిడక్షన్ అని ఒకటి ఇస్తాడండి. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(1)(a) ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్ 16(1)(a) ఎంత ఇస్తాడంటే ఒక 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నా నెట్ శాలరీ ఎంత అవ్వాలి? 23,25,000 అవ్వాలి, అంతేనా? సో ఇప్పుడు ఈ 23,25,000 మీద నా ఎంప్లాయర్ ఏం చేస్తాడు? ట్యాక్స్ లైబిలిటీ అనేది క్యాల్కులేషన్ చేస్తాడు. సో ట్యాక్స్ లైబిలిటీ ఇప్పుడు నేను క్యాల్కులేషన్ చేయాలి అంటే, ఇప్పుడు నా స్లాబ్ రేట్స్ న్యూ ట్యాక్స్ రిజిమ్ పరంగా చూస్తే 20 lakhs to 24 lakhs అనేది ఒక రేట్ ఉంది, అంతేనా కాదా? సో ఇక్కడ అబౌట్ 20 lakhs నేను ఎంత ఎర్న్ చేశాను? 3,25,000. సో ఈ 3,25,000 మీద ఎంత పర్సెంటేజ్ వేస్తాడంటే 25% వేస్తాడు. సో 3,25,000లో 25% అంటే ఎంత అవ్వాలి?
8 lakh something. 8 lakh 1250. 8 lakh 1000. అంతేనా? 8 lakh 1250. అండ్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీద నాకు ట్యాక్స్ లైబ్రరీ ఎంత అంటే 2 lakhs. చెప్తాను చూడండి నేను మళ్ళీ బాగా 4 lakhs to 8 lakhs ఎంతండి? 4 lakhs. ఈ 4 lakhs మీద 5% అంటే 20,000. 81,000. 8 lakhs కాదా? ఓకే 81,250. అదే కదా. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, నాకు శాలరీలో ఫస్ట్ 4 lakhs మీద నిల్ ట్యాక్స్ కట్టక్కర్లా. నెక్స్ట్ 4 lakhs to 8 lakhs ఏదైతే ఉందో దీని డిఫరెన్స్ ఎంత? 4 lakhs. ఈ 4 lakhs మీద 5% అంటే ఎంత? 20,000. నెక్స్ట్ 4 lakhs అంటే 8 lakhs to 12 lakhs. దీనికి కూడా ఇది కూడా డిఫరెన్స్ ఎంత? 4 lakhs. దాని మీద 10% వేస్తే ఎంత అవ్వాలి? 40,000. నెక్స్ట్ 4 lakhs అంటే 12 lakhs to 16 lakhs. అగైన్ ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా అగైన్ మళ్ళీ ఎంత? 4 lakhs. దీని మీద 15% అంటే 60,000. అండ్ లాస్ట్ 16 lakhs to 20 lakhs. దీనికి డిఫరెన్స్ ఎంత? 4 lakhs. ఈ 4 lakhs మీద 20% అంటే ఎంత అవ్వాలి? 80,000 అవ్వాలి. అబౌట్ 20 lakhs ఇక్కడ నేను కట్టేసానా కట్టలేదా? సో ఇక్కడ మీరు యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి, 2 lakhs వచ్చింది. అంతేనా? ఆ 2 lakhs నేను ఇక్కడ వేసాను. ఆ 2 lakhs నేను ఇక్కడ వేసాను. అంటే నా క్యాలిక్యులేషన్ ఐడియా ఉన్నప్పటి డైరెక్ట్గా వేసాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ చెప్పాను. ఓకేనా? సో అప్ టు 20 lakhs వరకు నేను కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే 2 lakhs. ఓకేనా? నా ఇప్పుడు దీన్ని నేను యాడ్ చేస్తే ఎంత అవ్వాలండి? 2,81,250. సబ్చార్జ్ అప్లికేబుల్ అవుతుందా అవదా? అవుతుందా అవదా? ఏదో చెప్పండి. అవ్వదు సార్. చెప్పట్లే. అవుతుందా అవదా? అవ్వదు సార్. అవుతుందా అవదా? అవ్వదు. ఎందుకు? 50 lakhs రావట్లేదు కదా. సో ఇప్పుడు సబ్చార్జ్ బదులుగా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? 4% సెస్. దీన్ని 4% వేస్తే ఎంత అండి? 11,000 సంథింగ్ ఎంత రావాలి? 11,250. యాడ్ చేస్తే 2,92,500. సో నేను సంపాదించిన నా శాలరీ 24 lakhs అయితే ఆ 24 lakhs లో వాడు ట్యాక్స్ ఎంత కట్ చేస్తాడు? ఒకేసారి కట్ చేసేస్తాడా? ఒకేసారి కట్ చేస్తాడంటే ఒక మంత్ శాలరీ నాకు ఇవ్వనండి. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే టోటల్ గా నీకు పర్ యానం కి అమౌంట్ అంటున్నాడు కాబట్టి డివైడెడ్ బై 12 చేస్తాడు. సో డివైడెడ్ బై 12 చేస్తే అమౌంట్ ఎంత అవ్వాలి? 24,375. సో ఎవ్రీ మంత్ నాకు ఇస్తున్న శాలరీలో 2 lakhs లో ఈ అమౌంట్ మైనస్ చేసి వస్తుంది. ఈ అమౌంట్ మైనస్ చేసి రిమైనింగ్ 1,75,625 రూపీస్ ఏదైతే ఉందో అది నాకు ఏం చేస్తుంది? నా అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. సో 2 lakhs లో అమౌంట్ పోతే నాకు ఎంత అవ్వాలి? 1,16,000. అంతేనా? 1,16,17. 1,17,625. రైట్. పర్ మంత్ కదా 1 lakh. అవును. ఏంటమ్మా మంత్కి 2 lakhs వస్తుంది. 2 lakhs నుంచి అమౌంట్ మైనస్ చేయి. 1,75,000. 1,75,625. సో నాకు ఆ టీడీఎస్ అమౌంట్ అది తీసిగా రిమైనింగ్ అమౌంట్ నాకు ఎంత క్రెడిట్ చేస్తాడు నా అకౌంట్? 1,75,625 రాసి. ఓకేనా? సో ఈ అమౌంట్ అనేది నాకు ఏం చేస్తాడు? క్రెడిట్ చేస్తాడు. బట్ నా ట్యాక్స్ నా శాలరీ అంటే నేను ఎంత చెప్పాలి? ఈ అమౌంట్ చెప్తాను 2 lakhs చెప్తాను. 2 lakhs చెప్తాను. నా శాలరీ ఎంత అంటే 2 lakhs. కాకపోతే అందులో వాడు ఏం చేస్తాడు? కటింగ్లు ఫిట్టింగ్లు పోగా నాకు అమౌంట్ వస్తుంది. ఓకేనా? ఉంటాయి దాంట్లో ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒక 200 per month ఇస్తాడు. ఇంకా అలా కాకుండా ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి అవి మైనస్ చేస్తాడు. సో అలా ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి అవి మైనస్ చేస్తాడు.
పోతాయి అన్ని ఒక 40,000 దాకా కటింగ్ పెట్టిన పోతాయి 1,60,000 పక్కకు వచ్చేస్తాయి. చెప్పలేం అది కూడా వాడు ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ అవన్నీ ఎక్కువ పెంచుకున్నాడు అనుకో 1.5 వస్తుంది బెనిఫిట్ ఎప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఎవ్రీ మంత్ టీడీఎస్ ఇలా చేసి నాకేం చేస్తానండి, డబ్బులు నాకు క్రెడిట్ చేస్తానండి. అంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఏదైనా ఉందా? టీడీఎస్ కి ఫిక్స్డ్ రేట్ ఏదైనా ఉందా? 10% 5% అని ఫిక్స్డ్ రేట్ ఏదైనా ఉందా? లేదు. సో దానికి వాడు ఏంటంటే స్లాబ్ రేట్స్ లోనే వేస్తాడు, వేసి దాన్ని బట్టి వాడు టీడీఎస్ అనేది చేస్తాడు. రిమైనింగ్ సెక్షన్ ఏంటంటే ఫిక్స్డ్ పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడు. ఓన్లీ ఒక్క శాలరీకే వాడు ఏం చేస్తాడు అంటే ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసి వాడు తీస్తాడు. ఒకవేళ నా శాలరీ 16 lakhs వచ్చింది అనుకుందాం, నా శాలరీ 16 lakhs వచ్చింది అనుకుందాం. ఓల్డ్ ట్యాక్స్ రిజిమేలో అయితే నాకు బెటర్ అనిపించింది అనుకుందాం. సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమేకి వాడు ఏం చేస్తాడు, శాలరీ 16 lakhs, దీంట్లో హెచ్ఆర్ఏ 1013A ప్రకారంగా ఒక 3 lakhs ఉంది అనుకుందాం. సో అది పోతుంది. అట్ ద సేమ్ టైం నాకు హౌసింగ్ లోన్ ఉంది అనుకుందాం. సో 24B ప్రకారంగా హౌసింగ్ లోన్ ఒక 2 లక్షలు పోతుంది. అండ్ 80C ప్రకారంగా 1,50,000 ఛాన్స్ ఉంది అనుకుందాం. అంత నేను కాంట్రిబ్యూషన్ చేస్తున్నాను. అవన్నీ మనం చెప్తాం. ఎక్కడెక్కడ ఏవో చెప్పేస్తాం అవన్నీ నేను చెప్తాను. ఆ సెక్షన్ అనేది నేను చెప్తాను. సో 1.5 అది పోయింది అనుకుందాం. అండ్ 80D ప్రకారంగా ఇంకో 50,000 పోయింది అనుకుందాం. సో ఇక్కడికి ఇది ఎంత పోయినట్లు 2 2 3 7 lakhs సార్. అంతే 2 2 3 7 lakhs పోతే రిమైనింగ్ అమౌంట్ ఎంత అండి? 9 lakhs. ఆ 9 lakhs మీద వాడు ఏం చేస్తాడు, ట్యాక్స్ క్యాల్కులేషన్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో క్యాల్కులేషన్ చేస్తాడు. అవన్నీ ఉన్నాయంటే ఎంప్లాయీకి ఎలా తెలుస్తుంది? గుడ్ క్వశ్చన్. దానికి నేను ప్రూఫ్స్ వాటి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 24B ప్రకారంగా నాకు ఇంట్రెస్ట్ హెచ్ఆర్ఏకి అయితే రెంట్ ఎంత పే చేస్తున్నాను రా అనేసి వాడికి మీకు చెప్పాలి. ఎవరికి నువ్వు రెంట్ పే చేస్తున్నావురా అన్న విషయం వాడికి తెలియడం కోసం వాడు ఏం చేస్తాడంటే పర్ మంత్కి పర్ యానంకి 1 lakh దాటి నువ్వు రెంట్ కానీ పే చేస్తే నీ హౌస్ ఓనర్ ఉంటాడు చూసారా, వాడి ప్యాన్ నెంబర్ వీడికి ఇవ్వాలి. రెంట్ అగ్రిమెంట్ కూడా ఇవ్వాలి, కొత్తగా పెట్టి ప్యాన్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు రెంట్ అగ్రిమెంట్ ప్యాన్ నెంబర్ వీడు చూపించి వాడు రిటర్న్ లో వేసాడు అనుకోండి, అవతల వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇన్కమ్ గా బుక్ అయిపోతుంది, ఆడు దొరికిపోతాడు. ఆబ్వియస్ గా ఆ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకేనా? పర్ యానంకి 1 lakh కానీ నువ్వు రెంట్ పే చేసేటట్లు కొంటే నువ్వు కంపల్సరీగా ప్యాన్ అనేది మ్యాండేట్ ఇవ్వాల్సిందే. ఎంప్లాయ్ ప్యాన్ అంటే ప్యాన్ కార్డు ఇష్యూ నెంబర్ ఇస్తుంది, ప్యాన్ నెంబర్ అనేది మ్యాండేట్. ఇప్పుడు చేసే వాళ్ళందరూ అదే చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, నేను పాన్ కార్డ్ అనేది ఆ రెంట్ అనేది నేను నెలకి పే చేసేది ఏ గుండు ఉండదు, ఆడు ఓన్ బస్సులో నడుంటాడు. కానీ ఆడు ఏం చేస్తాడు, వాళ్ళ అత్తగారితో వాళ్ళ మామగారితో లేకపోతే వాళ్ళ మమ్మీదో డాడీతో ఏం చేస్తాడంటే పాన్ నెంబర్ ఇచ్చేస్తాడు. వాళ్ళకి నేను నెలకి 40,000 నీకు రెంట్ పే చేస్తున్నాను అనేసి చెప్పేస్తాడు. సో ఆబ్వియస్గా ఏం చేస్తాడు, వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. ఎంప్లాయర్ ఈయన చెప్పిందే వేదం అనుకున్నట్టు వాడు నమ్మేస్తాడు, వాడు వేసేస్తాడు. గుడ్, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చాలా మంది చేసే పాయింట్ ఏంటి తెలుసండి, అవతల పేరు మీద అసెట్ ఉందా లేదా అని కూడా చూడకుండా పాన్ కార్డ్ ఇచ్చేస్తుంది. ఇప్పటి వరకు పర్లా, ఫ్యూచర్ లోని ఏఐ తోటి ఉండేటప్పుడు ఏంటవుతుందంటే పాన్ అనేది ఆధార్ తోటి లింక్ అవ్వదు. ఆల్రెడీ ఆ పాన్ ఆధార్ తోటి వాడి పేరు మీద హౌస్ ప్రాపర్టీ ఉందా లేదని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఓకే, వాడి దగ్గర ప్రాపర్టీ లేకుండా వాడి పాన్ కానీ ఇచ్చాడా జాగ్రత్త, ఇది లవ్ లెటర్ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ వచ్చేస్తుంది, హ్యాపీగా వచ్చేస్తుంది. దాన్ని అటు ప్రూవ్ చేసుకోవాలి. లేదా అంటే నిజంగానే అసెట్ ఉంది, ఇది కూడా డాక్యుమెంట్ అని చూపించు. అది కానీ లేదు అంటే 143 అటు సెక్షన్ కూడా అదే చెప్తాడు, 143 సెక్షన్ పెడతాడు, అక్కడ లవ్ లెటర్ వస్తుంది. ఓకేనా? సెక్షన్ నెంబర్ కూడా 143 ఇంటిమేషన్. ఓకేనా? అది అందుకని పెట్టుకున్నాడేమో, లవ్ లెటర్గా బాగుంటుంది. ఓకేనా? సో ఇలా వాడు ఏంట్రా అంటే ఎంప్లాయర్ అనేవాడు నా శాలరీ మీద, అండ్ ఇక్కడ చూడండి 24B 2 lakhs క్లెయిమ్ చేయాలన్నాను కదా, ఆ 24B ప్రకారంగా నేను ఇంట్రెస్ట్ అనేది పే చేస్తే, ఏ ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్. అంటే ఏదైనా హౌస్ పర్చేస్ చేయడం కోసం కానీ ఆ కన్స్ట్రక్ట్ చేయడం కోసం కానీ నేను ఏదైనా లోన్ తీసుకున్నాను అనుకోండి, ఆ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్ అనేది నేను బ్యాంక్ కొడికే కదా పే చేస్తాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఒక సర్టిఫికేట్ కావాలరా, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాను అంటే వాడు ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తాడు బ్యాంక్ వాడు. ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి నేనేం చేయాలి, ఎంప్లాయర్కి చూపించాలి ప్రూఫ్. అది చూపించకుండా ఎంప్లాయర్ అనేవాడు క్లెయిమ్ చేసి వస్తాడంటే చేయడు, ఎందుకంటే తర్వాత ఆడ మేడకు చుట్టుకుంటే ఏమని
సో ఎంప్లాయర్ కూడా టీడీఎస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో చూసుకుని వాడు టీడీఎస్ అనేది ప్రాసెస్ చెక్ చేసుకుంటాడు. ఐ మీన్ వాడికి అవైలబిలిటీ ఆఫ్ డిడక్షన్స్ ఉన్నాయా లేదా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అన్ని చూసుకునే వాడు టీడీఎస్ చేస్తాడు. అవి చూడకుండా నా పర్లేదు నా బాగుంటే కదా అని కొట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, లాస్ట్ ఆడుకోవడం పోదు. ఓకే, 2 lakh లిమిట్. నువ్వు 4 lakhs కట్టినా 2 lakhs మ్యాక్సిమం 2 lakhs 24B లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే క్లెయిమ్ చేయడం. ఐ మీన్ లెట్ అవుట్ ఇచ్చామంటే మళ్ళీ నో లిమిట్. అది నేను చెప్తా 24B నేను మళ్ళీ చెప్తాను. ఒక్కొక్క చాప్టర్ వైజ్ మళ్ళీ హెడ్ వైజ్ నేను మళ్ళీ చెప్తానండి. టీడీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెడ్ వైజ్ అన్ని సెక్షన్స్ చెప్తానండి. అది చెప్పాక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మళ్ళీ. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ 192 ప్రకారంగా వాడికి ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుందంటే ఉండదు. వాడి శాలరీని బట్టి వాడు ఏంటంటే ఎంప్లాయర్ అనేవాడు టీడీఎస్ చేస్తాడు. దానికి థ్రెషోల్డ్ లిమిట్ ఏదైనా ఉందా అంటే అఫ్ కోర్స్ ఆ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఏంటి, బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ దాటితే వాడు టీడీఎస్ చేస్తాడు, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. అంటే సే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు శాలరీ పర్ యారంకి 10 lakhs వస్తుంది అన్నాడు అనుకోండి. సో ఆ టీడీఎస్ చేస్తాడా? న్యూ ట్యాక్స్ రిజిమ్లో 12 lakhs వరకు నాకు ట్యాక్స్ కట్టచ్చు. అంతేనా కదా, రెండు అదే కదా చెప్పుకున్నాం. 12 lakhs వరకు నాకు రిబేట్ వచ్చేస్తుంది. 87A ప్రకారంగా రిబేట్ వచ్చేస్తుంది రావట్లేదు. సో ఆ రిబేట్ పోతే నేను గవర్నమెంట్కి ఇంకా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే లేదు. కాబట్టి ఆ టీడీఎస్ చేయడు. లేదు నాకు ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలరా అంటే వాడు టీడీఎస్లో నా ప్యాన్ ఎంటర్ చేస్తాడు. బట్ టీడీఎస్ ఏదైనా చేస్తాడంటే చేయడు. అంటే ఫర్దర్గా నేను బ్యాంక్స్ లోన్కి వెళ్ళాలనుకోండి, వాడు ఫామ్ 16 అడుగుతూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో పాటుగా ఫామ్ 16 అడుగుతారు, బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, పే స్లిప్లు అడుగుతారు. కార్పొరేట్ జనరల్గా అందరికీ చేసేస్తారు. ఈవెన్ దో వాడికి బిలో 2 ఐ మీన్ పర్ మంత్ 25,000 వచ్చినా వాడికి టీడీఎస్ రిటర్న్కి వేసేస్తాడు. ఫామ్ 16 జనరేట్ చేస్తుంది మంచిది. ఓకే, సో ఇది సెక్షన్ ఏంటండి 192. సో 192 దగ్గరికి వచ్చేసి శాలరీ మీద టీడీఎస్ క్లియరా? సో నెక్స్ట్ సెక్షన్ ఏంటట, ఆన్లైన్ లో ఓకేనా సెక్షన్ శంకర్ సార్ ఫోటో పెట్టమని సార్. ఫోటో చను క్లాస్ కి ఇది కూడా చెప్పలే, ఆ వేలు పడిపోతుంది. లెటర్ సైజ్ ఇది ఓకేనండి ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు. ఓకే సార్. ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఓకే, మోడీ గ్రూప్ లో నేను గ్రూప్ లో ఫోటో వచ్చిందట, ఒకసారి చూస్తారా? ఓకేనా? అంటే మనం కొత్త కదా. వచ్చింది సార్. వచ్చింది మేడం, అది ఓకేనా ఫోటో అని? ఓకే సార్. ఓకే సార్, రెండు ఫోటోలు పెట్టేయండి. ఇందాక ఆ ఫోటో ఒకటి జూమ్ చేస్తే బాగానే వస్తుంది. పర్లేదు, మీలో కూడా టాలెంట్ ఉంది, ఫోటో స్కిల్స్. సార్ షణ్ముఖ్ సార్ అక్కడ ఉన్నది. ఏదండి ఏదండి నరేంద్ర షణ్ముఖ్ సార్ గారు? అక్కడ ఉన్నది. షణ్ముఖ్ సార్ అక్కడ ఉన్నది అంటున్నాను సార్. షణ్ముఖ్ అంతే. అదే నెక్స్ట్ సెక్షన్ ఏంటంటున్నారు చూడండి, 194D ఇన్సూరెన్స్ కమిషన్. ఓల్డ్ సెక్షన్ ప్రకారంగా అక్కడ ఏ సెక్షన్ ఉంది? 194D. న్యూ సెక్షన్ ప్రకారంగా ఏంటండి 393 సబ్సెక్షన్ 1. ఓకేనా? సో ఇన్సూరెన్స్ కమిషన్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వీళ్ళకి ఏ చలానా తెస్తాడట? చలానా నెంబర్ 1005 చలానా. అంటే మనం గవర్నమెంట్ కి ఆ అమౌంట్ రిమిటెన్స్ చేస్తున్నప్పుడు ఏ చలానాలో పే చేస్తామంటే 1005. ఓకేనా? సో ఇన్సూరెన్స్ కమిషన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటున్నాడు? ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారండి. ఎల్ఐసి ఏజెంట్స్ అనేవారు ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటుందా? ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు. వాడు ఏంట్రా అంటే ఆ కంపెనీ తరపున ఒక ఏజెంట్ గా వర్క్ చేస్తాడు. కంపెనీ తరపున ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడు అంటే వాడికి వచ్చేది ఏంటి? కమిషన్ వస్తుంది వాడికి. సో ఇప్పుడు ఆ కమిషన్ నేను శాలరీగా ట్రీట్ చేయొచ్చా?
కమిషన్ నేను శాలరీగా ట్రీట్ చేయడానికి కుదరదండి. అయితే కమిషన్ నేను బిజినెస్ ఇన్కమ్ గా అయినా ట్రీట్ చేయాలి, లేకపోతే అదర్ సోర్సెస్ ఇన్కమ్ గా అయినా ట్రీట్ చేయాలి. నా మెయిన్ థింగ్ అదే. ఇంకే బిజినెస్ లో నేను చెయ్యట్లేదు, ఇంకే ఎర్నింగ్స్ నాకు లేవు. నేను ఒక ఆఫీస్ సెటప్ చేసుకుని నేను ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తో ఇన్సూరెన్స్ లో నేను చేస్తున్నాను అన్నాను అనుకోండి, అప్పుడు నాకు అది ఏ ఇన్కమ్ అయిపోతుంది? బిజినెస్ ఇన్కమ్ అయిపోతుంది. లేదు సరదాగా అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేత నేను ఇన్సూరెన్స్ కట్టించుకుంటాను సరదాగా, సైడ్ ఇన్కమ్ గా పడి ఉంటుంది, పాకెట్ మనీగా పడి ఉంటుంది అన్నట్టుగా చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు అది ఏ ఇన్కమ్ అవుతుంది? అదర్ సోర్సెస్ లోకి వస్తుంది కదా. సో ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉంటాడో వాడికి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు టీడీఎస్ చేయాలి? ఎల్ఐసి అన్నాం కదండి. ఎల్ఐసి అనేది ఏంటి? కంపెనీయా లేకపోతే ఇన్సూరెన్స్? అది కంపెనీ. ఎల్ఐసి అనేది కంపెనీ, ఇన్సూరెన్స్ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఒక కంపెనీ. ఓకేనా? ఇన్సూరెన్స్ అంటే దాన్ని మనం ఎల్ఐపి అన్నాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే ఎల్ఐపి పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. ఎల్ఐసి అనేది ఒక కంపెనీ. లైక్ ఇప్పుడు టాటా ఏఐ, టాటా ఏఐ, టాటా ఏఐసి, ఐసిఐసి ప్రుడెన్షియల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాగే ఎల్ఐసి అనేది కూడా ఒక కంపెనీ. అంతే తప్ప ఎల్ఐసి తీసుకున్నావా, ఎల్ఐసి తీసుకున్నా అంటే మీరు అనేది ఎల్ఐసి అనకూడదండి. ఎల్ఐపి తీసుకున్నావా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావా అలా అనాలి. ఎల్ఐసి అంటే కంపెనీ తీసుకున్నావా అంటారు, కంపెనీ కాదు. ఓకేనా? షేర్స్, కంపెనీలో మీరు షేర్లు కొనట్లే, కంపెనీలో మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు అంటే ఎల్ఐపి చేయించుకుంటున్నారు. ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు, అసలు గట్టి పడుతుంది బయట. ఓకే, అది బయట మొన్న గొడుగుదాం అనుకుంది ఈ రకంగా ఎవరైనా గడుగు. ఓకే సర్వీసింగ్ కూడా ఉంది. ఓకే సో ఏంటంటే సెక్షన్ నెంబర్ 194D అది ఓల్డ్ పరంగా. న్యూ పరంగా 393(1) చలానా ఏంటంట 1005. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఇన్సూరెన్స్ కమిషన్ వస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేస్తాడంట? టీడీఎస్ చేస్తానంటున్నాడు. సో ఎంత టీడీఎస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, దానికి థ్రెషోల్డ్ లిమిట్ ఏదైనా ఉందా అంటే ఉంది. ఏంటట అంటే కమిషన్ ఇన్కమ్ అనేది ఎక్సీడ్స్ 20,000 పర్ యానం. సంవత్సరానికి వాడు పే చేసే కమిషన్ అనేది 20,000 దాటితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఉన్న ఆబ్లిగేషన్ ఏంటట? టీడీఎస్ చెయ్యాలి అంటున్నాడు. సో దానికి రేట్ ఏదైనా ఉందా? ఎస్ ఉంది. సో రేట్ ఏంటట? టీడీఎస్ రేట్ ఏంటట? అంటే 2% ఫర్ ఇండివిజువల్స్. అంటే ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడు? 2%. బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు 5% చేసేవాడు, అది కాస్త ఇప్పుడు అందరికి తీసుకొచ్చాడంటే 2% తీసుకుని వచ్చేసాడు. ఓకేనా? అదర్స్ అంటే ఇండివిజువల్స్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అన్నాడు అనుకోండి, సో వారికి ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడంట? 10% టీడీఎస్ చేస్తాడు. అంటే ఇప్పుడు సే నేను షణ్ముఖి ఇద్దరం కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాం అనుకుందాం, పాలసీ బజార్ లాగా కేఎస్ బజార్ అని పెట్టాం అనుకుంది, లేకపోతే ఎస్కే బజార్ అని ఏదో పెట్టాం అనుకుంది, ఎస్కే పాలసీ బజార్ అని ఏదో పెట్టాం అనుకుంది. సో ఇప్పుడు మేము పెట్టిందే అదర్ సోర్సా పీజీబీపీఆ? ఫర్మ్ పెట్టామంటే అది ఏంటి అవ్వాలండి? బిజినెస్ అవ్వాలా, అదర్ సోర్స్ అవ్వాలి? బిజినెస్ అవుతుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ గా మేము ఒక్కొక్కరు చేయట్లా, ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఫర్మ్ మేమేం చేస్తాం? ఇన్సూరెన్స్ అనేవి కట్టించుకుంటాం. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ అనేది మేమిద్దరం కాదు, మా ఫర్మ్ ఏదైతే ఉందో అది ఎల్ఐసి ఏజెంట్ అవుతుంది. ఓకేనా? అది ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎల్ఐసి వాడే ఉన్నాడు అనుకుందాం, వాడి దగ్గర మేము ఏంటంటే మా ఫర్మ్ నేమ్ యాజ్ ఏ ఏజెంట్ గా మేము ఎన్రోల్ చేయించాం అనుకుందాం. సో ఇప్పుడు వాడు టీడీఎస్ చేయాలా చేయక్కర్లేదా? 20,000 మాకు సంవత్సరానికి వాడు కమిషన్ లో ఒక 5 లక్షలు ఇస్తున్నాడు అనుకుందాం సరదాగా. ఓకేనా? మా ఫర్మ్ ఏదైతే ఉందో కేఎస్ పాలసీ బజార్ ఏదైతే ఉందో, కేఎస్ పాలసీ బజార్ ఏదైతే ఉందో, ఈ కేఎస్ పాలసీ బజార్ కి సంవత్సరానికి వాడు ఇస్తున్న ఇన్సూరెన్స్ కమిషన్ ఎంత అంటే 5 lakhs అనుకుంది. ఇప్పుడు ఈ 5 lakhs అనేది ఎవరికి ఇస్తున్నాడు? మాకు ఇస్తున్నాడా, మా ఫర్మ్ కి ఇస్తున్నాడా? ఫర్మ్ అనేది ఇండివిజువలా, అదర్ దాన్ ఇండివిజువలా?
అదర్ దాన్ ఇండివిజువల్ అయితే అప్పుడు టీడీఎస్ రేట్ ఎంత చేయాలి? 10%. నిన్నే చెప్పాం ఒక ప్యాన్ నెంబర్ బేస్ చేసుకుని వాడు ఏ టైప్ ఆఫ్ పర్సన్ అనేది చెప్పొచ్చు అనేది నేను చెప్పాం గుర్తుంటే. 4th లెటర్ బేస్ చేసుకుని 4th లెటర్ పి అయితే ఇండివిజువల్, హెచ్ ఉంటే హెచ్ఎఫ్, ఎఫ్ ఉంటే పార్ట్నర్షిప్ ఫర్మ్, సి అని ఉంటే కంపెనీ, ఏ అని ఉంటే ఆర్టిఫిషియల్ ఏఓపి, జే అని ఉంటే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, బి అని ఉంటే బిఓఐ, టి అని అంటే ట్రస్ట్, జి అంటే గవర్నమెంట్. ఇలా ఓకేనా అండి? సో ఇక్కడ ఇన్సూరెన్స్ కమిషన్ అనేది ఎక్సీడ్స్ 20,000 దాటితే ఇన్సూరెన్స్ కమిషన్, ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఉన్న ఆబ్లిగేషన్ ఏంట్రా అంటే టీడీఎస్ చేయాలి. ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడరా అంటే అక్కడ ఆ పర్సన్ అంటే ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఇండివిజువల్ అయితే 2%, అదర్ దాన్ ఇండివిజువల్స్ అయితే 10%. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ ఏమంటాడండి? కంపెనీ ఇచ్చింది ఏజెంట్ ఇచ్చేది, ఐ మీన్ కమిషన్ ఇచ్చేది ఎవడు? మరి ఆడికి తెలియదు. కమిషన్ ఇచ్చేదే కంపెనీ కదా, ఆడికి తెలియదా ఎంత ఇస్తుంది? ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే 194H కమిషన్ ఆర్ బ్రోకరేజ్. ఇది కూడా ఇంచుమించుగా అలాంటిదే. అంటే నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్, ఇంక దేని మీదైనా కమిషన్ రావచ్చు, దేని మీదైనా బ్రోకరేజ్ రావచ్చు. అంటే ఇప్పుడు భూమాత, ఇప్పుడు భూమాత, స్వాతి ప్రమోటర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయా? అక్కడ కూడా ల్యాండ్ అమ్మే వాళ్ళు ఉంటారు కదండి, బ్రోకర్స్ ఉంటారు, మీడియేటర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా అక్కడ ఇచ్చేది ఏంట్రా అంటే కమిషన్ అండ్ బ్రోకరేజ్. సో అలాంటి వాళ్ళకి అక్కడ ఏ సెక్షన్ ప్రకారంగా టీడీఎస్ చేస్తాడంటే 194H ఓల్డ్ సెక్షన్ ప్రకారం. ఇప్పుడు కొత్తదైతే అగైన్ మళ్ళీ ఇదే సెక్షన్, కమిషన్ బ్రోకర్లు అన్ని కలిపి, బ్రోకరేజ్లు అన్ని కలిపి ఈ సెక్షన్ లోకి తీసుకుని వచ్చేస్తాడు. 393 సబ్ సెక్షన్ 1 లోకి తీసుకుని వచ్చేస్తాడు. ఓకేనా? సో అగైన్ మళ్ళీ సేమ్ అదే పాయింట్, 20,000 కానీ దాటితే టీడీఎస్ ఎంత పర్సెంటేజ్ చేయాలి? 2%. ఈ 10% అనే కాన్సెప్ట్ ఉండదు. ఏదండి? హలో, వీడియో కనిపించదు సార్. వీడియో మీ దగ్గర నెట్వర్క్ మిగతా వాళ్ళకి కనిపిస్తుందండి వీడియో? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. కనిపిస్తుందండి, కనిపిస్తుంది. ఓకే, నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉంటుంది, ఒక్కసారి చూడండి సార్ కళ్యాణ్ గారు. సో అక్కడికి ఆ సెక్షన్ ఓకే కదండి. 194H అనేది ఏంటి? ఇన్సూరెన్స్ కమిషన్ కాకుండా ఇంకే రకంగా అయినా కమిషన్లు కానీ బ్రోకరేజ్లు కానీ వస్తే వాడికి పర్ యానంకి పే చేసే కమిషన్ అనేది 20,000 దాటితే ఆటోమేటిక్ గా ఆ కమిషన్ ఇచ్చేవాడు అంటే పేయర్ ఎవడైతే ఉంటాడో వాడికి ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి? టీడీఎస్ చెయ్యాలి. అసలు ఈ టీడీఎస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో ఐడియా ఉంది తెలుసా? టీడీఎస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇప్పుడు సే ఎగ్జాంపుల్ మీకు జిఎస్టీ ఉందనుకోండి, మీ దగ్గర నుంచి నేను పర్చేస్ చేశాను అని నేను అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి. నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలని మీరు కంపల్సరీగా ఏం చేయాలి? జిఎస్టీఆర్ 1 అనేది ఒకటి ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 1 ఫైల్ చేశారంటే ఆటోమేటిక్గా నీ సేల్స్ నువ్వు గవర్నమెంట్కి చెప్పేస్తున్నట్టే, నీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది నువ్వు గవర్నమెంట్కి చెప్పేస్తున్నట్టే. సో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం కోసమైనా నువ్వేం చేయాలి? సచ్చినట్టుగా జిఎస్టీ 1 అనేది నువ్వు ఫైల్ చేయాలి. అంటే ఆటోమేటిక్గా నీ సేల్స్ నువ్వేం చేస్తావు? ఇంక్రీజ్ చేసి గవర్నమెంట్కి చెప్పేస్తుంది. ఇప్పుడు టీడీఎస్ కాన్సెప్ట్ కూడా ఇంచుమించు అదే. ఇప్పుడు నేను మీకు పేమెంట్ చేస్తున్నప్పుడు అది మేబీ 1% అవ్వచ్చు, 0.1% అయినా అవ్వచ్చు. అది నేను టీడీఎస్ చేశాను అనుకోండి, నీకు నేను అమౌంట్ పే చేశాను అన్న విషయం ఎవరికి చెప్తున్నాను? అంటే నేను నీకు పే చేశానంటే నీకు ఏంటి అవ్వాలి? ఇన్కమే కదా అవ్వాలి. అంటే ఇండైరెక్ట్ గా నీ ఇన్కమ్ నేను ఏం చేస్తున్నాను? సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాను, అరే బాబు ఇది ఎంత ఇన్కమ్ అనేది నా దగ్గర నుంచి అరేంజ్ చేశాడు రా, సో జాగ్రత్తగా వీడి దగ్గర నుంచి తీసుకో అని చెప్తున్నట్టు. అని అలాగే వర్షం పడుతుంది. సో ఇండైరెక్ట్ గా అవతల వాడి ఇన్కమ్ నేను ఏం చేస్తున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేస్తున్నట్టు. అదే కంపల్సరీగా చెప్పాలా అంటే చెప్పాలండి. చెప్పలేదు అనుకోండి అల్టిమేట్ గా లాస్ నాకు ఏ విధంగా లాస్ అవుతుందట అంటే, ఇప్పుడు సే ఎగ్జాంపుల్ నేను షణ్ముఖ్ ఒక 1 lakh పే చేస్తాను. ఆ 1 lakh టీడీఎస్ చేయాల్సిన ఆబ్లిగేషన్ నాకు ఉంది.
కానీ నేను టీడీఎస్ చేయలేదు అన్నాను అనుకోండి, దానిని నేను ఎక్స్పెన్సెస్ గా బుక్ చేయడానికి ఛాన్స్ లేదు. నేను ఎక్స్పెన్సెస్ గా బుక్ చేయలేదు అనుకోండి, నా పిఎన్ఎల్ లో చూపించుకోవడం అవుతుందా? పిఎన్ఎల్ లో నేను ఎక్స్పెన్స్ గా చూపించట్లా అంటే ఇప్పుడు నా ప్రాఫిట్ ఎయిట్ అయిపోతుంది. ప్రాఫిట్ పెరిగిపోయిందంటే నా ట్యాక్స్ లైబిలిటీ ఎయిట్ అయిపోతుంది. అంటే అవతలోడి కోసం నేను సాక్రిఫైస్ చేస్తే ఆటోమేటిక్ గా లాస్ అయ్యేదేవాడు. నేను నేను లాస్ అవుతానా? నేను పోయిన పర్లే కానీ పక్కన బాగా పడకూడదని ఆయన ఏం చేస్తాను, ఆ ఇన్కమ్ ని కూడా నేను బుక్ చేసేస్తాను. 40A(1) ఓల్డ్ యాక్ట్ ప్రకారం అయితే 40 బ్రాకెట్ లో ఏ అగైన్ మళ్ళీ బ్రాకెట్ లో 1 40A(1) ఓల్డ్ యాక్ట్ ప్రకారం. న్యూ యాక్ట్ ప్రకారం నాకు తెలియదు, చూడలేదు ఆ సెక్షన్ కూడా. ఇంకా క్లాసెస్ ఏవి న్యూ యాక్ట్ తోటి ఎవరికి చెప్పలేదు ఇంకా, అందుకని నాకు చూడదు. ఓకే సార్. సో టీడీఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి కాన్సెప్ట్ రీజన్ అదండి. అవతల వాడి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ నేను ఏం చేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ వాడికి నేను డిస్క్లోజ్ చేసేస్తున్నాను. అరే బాబు వీడికి ఎంత ఇన్కమ్ నేను ఇచ్చాను, వాడి ఇన్కమ్ ఇది ఉంది, సో వాడు ఎస్కేప్ అవ్వకుండా నువ్వే ట్యాక్స్ వాడి దగ్గర నుంచి జాగ్రత్తగా లాగేసుకోరా అని చెప్పను. సింపుల్ అంతకు మించి రీజన్ ఏంటి లేదు. ఇలా బ్యాంక్ ద్వారా పంపించినవన్నీ అంటే ఇప్పుడు బ్యాంక్ ద్వారా నీకు పంపించాను, తర్వాత నువ్వు ఏంటంటావు, నేను హ్యాండ్ లోన్ గా తీసుకున్నానంటే అది వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ డే నువ్వు నెక్స్ట్ డే విత్డ్రా చేస్తావు అనుకో. నేను హ్యాండ్ లోన్ గా తీసుకున్నాను, 1 డేకి వాడికి ఇంట్రెస్ట్ పే చేశాను, అది నాకు ఇన్కమ్ కాదండి. లోన్ అనేది ఇన్కమ్ కాదుగా, అప్పుడు నువ్వు ట్యాక్స్ కడతావా? కట్టవు. అందుకని ఈ కాన్సెప్ట్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏమిటండి, 194 IB. మనం ఎక్కువగా ఒక అకౌంటెంట్ గా కానీ ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఫస్ట్ 192 సెక్షన్ తగిలింది కదా, అది కంపల్సరీ ఎక్కడైనా సెక్షన్ తగులుతుంది. అండ్ నెక్స్ట్ చెప్పబోయి ఈ 2 సెక్షన్లు 194IA 194IB ఈ 2 కూడా మనకు రిపీటెడ్ గా వచ్చే సెక్షన్స్. మీరు టీడీఎస్ లో రిపీటెడ్ గా వచ్చే సెక్షన్స్, ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసినా వాటి టీడీఎస్ అప్లికేషన్స్ ఉన్నాయి అంటే కంపల్సరీగా వచ్చే సెక్షన్ లో ఇది ఒకటి. ఆఫీస్ పే చేసే బిల్డింగ్స్ మీద కానీ ప్లాంట్ అండ్ మెషినరీస్ మీద కానీ పే చేసే రెంట్, ఆ రెంట్ అనేది ఇక్కడ ఏ విధంగా వస్తుంది. అయితే ఒక్కసారి కాన్సెప్ట్ ఇక్కడ ఇందులో ఉన్నట్టుగా కాకుండా మీకు చిన్న డయాగ్రామ్ వేసి చెప్తా చూడండి. అందులోనైతే చిన్న టేబుల్ లాగా ఉన్నాయి కదా, ఆ టేబుల్ బదులుగా చిన్న ఫ్లో చార్ట్ లా చెప్తాను చూడండి. 194I న్యూ ప్రకారం ఏంటండి సెక్షన్ అండి 194 కాదు 393 194I ఓల్డ్ ప్రకారం అయితే 194I రెంట్, అదే న్యూ ప్రకారం అయితే 393 సబ్సెక్షన్ 1. ఓకేనా? ఐ అంటే IAIB అంటే మళ్ళీ అవి వేరే వచ్చేస్తాయి. ఐ అనేది రెంట్, ఐలో స్మాల్ లెటర్ ఏ స్మాల్ లెటర్ బి అన్నాడంటే రెంట్ ఆన్ బిల్డింగ్స్, రెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అలా తీసుకుంటాం. 194IA అన్నాడంటే అది మళ్ళీ వేరే సెక్షన్ వెళ్ళిపోతుంది. 194IA అనేది ఏంటి అంటే ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైనా మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ల్యాండ్ లార్డ్కి ఇవ్వాల్సిన అమౌంట్, అది 50 lakhs దాటితే 1% టీడీఎస్ చేయమంటాడు. ఆ సెక్షన్ వేరు. 26QB దాన్ని ఫైల్ చేస్తాడు ఫామ్, అది వేరు. ఆ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు. సో ఇక్కడికి వచ్చేసరికి రెంట్ ఏదైతే ఉందో, అండ్ ఆన్లైన్ లో ఉన్నవాడికి ఇది నేను ఫోటో పెడతాను ఎందుకంటే బోర్డు మొత్తం ఇది ఎక్స్పెండ్ అవుతుంది, అందుకని మధ్యలో రాస్తాను. రెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను 2 cases లో తీసుకుంటున్నాను. రెంట్ ఏదైతే ఉందో దీన్ని నేను 2 cases లో తీసుకుంటున్నాను. ఏంటేంటట అంటే పేయర్ అంటే ఎవడండి? పేయర్ అనేవాడు కాదు, పేయర్ కాదు, పేయి. పేయి అనేవాడు ఎవడండి అంటే ఎవడైతే అమౌంట్ పేయి అనేవాడు అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడు పేయి, అమౌంట్ పే చేస్తున్నాడు పేయర్, అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు పేయి అంటే ఓనర్ ఆఫ్ ది అసెట్. సింపుల్ గా చెప్పాలి. ఓకేనా? పేయర్ అని అది వేరే సెక్షన్. పేయర్ పేయర్ అంటే ఎవడంటే అమౌంట్ పే చేసేవాడు. అమౌంట్ పే చేసేవాడు
ఫస్ట్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అన్నాడు అనుకుందాం. ఇండివిజువల్ హెచ్ఎఫ్ అన్నాడు అనుకుందాం. ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. సో మన టైప్స్ ఆఫ్ పర్సన్స్ లో ఇద్దరు ఉన్నారు కదండి, ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. ఎస్ఆర్ నో అనుకుందాం ఫస్ట్. ఎస్ కేస్ ఇక్కడ, నో కేస్ ఇక్కడ. ఎస్ అన్నాడు అనుకోండి, అగైన్ మళ్ళీ ఇంకొక కండిషన్ ఉందట. ఏంటట? కవర్డ్ అండర్ సెక్షన్ 44AB, నథింగ్ బట్ ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటి? చార్టెడ్ అకౌంటెంట్ చేత వాడు బుక్స్ ఏం చేయి, ఆడిట్ చేయించి ఆ లిమిట్ నేను చెప్తారు. 1 crore దాటితే వాడు ట్యాక్స్ ఆడిట్ లోకి వస్తాడు, బట్ 1 crore దాటిన అందరూ మళ్ళీ ట్యాక్స్ ఆడిట్ లోకి రారు. సో అది నేను చెప్తాను, అది ప్రెసెంట్ టాక్సేషన్ చెప్పినప్పుడు అది మళ్ళీ నేను చెప్తాను. సో ప్రెసెంట్ ట్యాక్స్ ఆడిట్, ఆ పాయింట్ వరకు గుర్తుంచుకో. సో ట్యాక్స్ ఆడిట్ లోకి వాడు కవర్ అవుతున్నాడా అవ్వట్లేదా? ట్యాక్స్ ఆడిట్ లోకి కవర్ అవుతున్నాడా అవ్వట్లేదా? సో కవర్డ్ అండర్ సెక్షన్ 44AB ట్యాక్స్ ఆడిట్. ఎస్ అన్నాడు అనుకోండి, ఫర్దర్ పాయింట్. నో అన్నాడు అనుకోండి, నో టీడీఎస్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుందా? లేదు. అంటే రెంట్ పే చేస్తుంది నేను, పేయర్ అంటే రెంట్ పే చేస్తున్నాడు నేను ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాదని చూస్తున్నాను. నేను ఇండివిజువల్ కాదా? ఇండివిజువల్. ఇప్పుడు నేను ట్యాక్స్ ఆడిట్ లోకి ఇండివిజువల్ అయితే ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవుతున్నానా లేదా అనేది చూస్తాడు. ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవ్వట్లేదు అన్నాడు అనుకోండి, నేను టీడీఎస్ ఎవరికి చేయాల్సిన ఆబ్లిగేషన్ నా మీద ఉండదు. ఒకవేళ నేను ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవుతున్నాను అన్నాను అనుకోండి, సో ఈ కేసు ఇప్పుడు మళ్ళీ మర్జ్ చేస్తాడు. ఏంటట అంటే రెంట్ పెయిడ్ exceeds rupees 2.4 lakhs per annum. Exceeds rupees 2.4 lakhs per annum. సో నేను పే చేస్తున్న రెంట్ అనేది సంవత్సరానికి 2,40,000 దాటితే, అంటే నెలకి ఎంత? 2 లక్షలు కాదండి, 50,000 అయిపోయింది, 50,000 అయిపోయింది. సారీ, ఒకప్పుడు లాస్ట్ ఇయర్ వరకు 2.4 lakhs ఉండేది, ఇప్పుడు అది కాస్త 50 అయిపోయింది. 6 lakhs per annum. 6 lakhs per annum దాటితే దెన్ నాకు ఇప్పుడున్న అప్లికేషన్ ఏంటంటే, అప్పుడు నాకున్న అప్లికేషన్ ఏంటంట, దాటలేదు అన్నాడు అనుకోండి, నో అన్నాడు అనుకోండి, అగైన్ మళ్ళీ నోటింగ్ ఇస్. ఎస్ అన్నాడు అనుకోండి, అప్పుడు టీడీఎస్ చేయాలంటే టీడీఎస్ అప్లికేబుల్. టీడీఎస్ అనేది ఏంటి అవుతుందంటే అప్లికేబుల్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనేవాడు అయితే ముందు వాడు ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అయ్యాడా లేదా అనేది చూస్తారు. ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అయితే అగైన్ మళ్ళీ కవర్ అయితే రెంట్ అనేది సంవత్సరానికి 6 లక్షలు దాటి పే చేస్తున్నాడు లేదని చూస్తారు. అంటే నెలకి ఎంత? 50,000 దాటి పే చేస్తున్నాడా లేదని చూస్తారు. పే చేస్తున్నాడు అంటే అప్పుడు ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవుతాడు. ఇంక ఏ ప్రొవిజన్ అప్లికేబుల్ అయినా వాడికి టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇదే కేసులో చూడండి, ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాదు అన్నాడు అనుకోండి, ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనేవాడికి ట్యాక్స్ ఆడిట్ అనే కేసు లేదు. అంటే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది సంవత్సరానికి 6 లక్షలు దాటి రెంట్ పే చేస్తే డైరెక్ట్ గా వాడికి ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి? టీడీఎస్ చేసేయాలి. ట్యాక్స్ ఆడిట్ లో వాడు కవర్ అవుతున్నాడా అవ్వట్లేదా అన్న పాయింట్ నేను ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. అది ఇండివిజువల్ అయితే ఆ పాయింట్ నేను చెక్ చేయను. క్లియరా? నేను పర్ మంత్కి పే చేసే రెంట్ అంటున్నాను, అడ్వాన్స్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయండి. అడ్వాన్స్ అనేది ఫ్యూచర్ లో ఎప్పుడైనా లాస్ట్ నువ్వు వికెట్ చేస్తున్నప్పుడు అది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఓకే, లేదని తిరిగి ఇచ్చేస్తుంది. సో అది ఇన్కమ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ రేట్స్ తీసుకుందాం. టీడీఎస్ రేట్లు ఎంత? రేట్ ఆఫ్ టీడీఎస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటున్నాడు, మీరు తీసుకునే ఆ అసెట్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీయా అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ? ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు అనుకోండి, టీడీఎస్ రేట్ ఎంతట? టీడీఎస్ రేట్ అట్ ద రేట్ 2%. అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు అనుకోండి, అంటే బిల్డింగ్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అదర్ దాన్
ప్లాంట్ మిషనరీ అన్నాడు అనుకోండి, సో దీని టీడీఎస్ రేట్ ఎంత 10%. టీడీఎస్ రేట్ ఎంత అంటే 10%. ఇది 194i. ఒక్కసారి నోట్ చేసుకోండి, ఫోటో కూడా ఒకసారి క్లారిటీగా పెట్టు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే, అది పెట్టే ఫోటో పెట్టు. సార్ సరే, సార్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది పేర్ అని చెప్పేసి వెర్షన్ చెప్పారు కదా సార్. పేయర్, ఇక్కడ పేయర్తో నాకు సంబంధం లేదు, పేయర్ అది. ఓకే, ఇటువైపు ఉంది సార్, ఇప్పుడు చెప్పారు కండి. ఇది టైప్ ఆఫ్ అసెట్. డన్ సార్. టైప్ ఆఫ్ అసెట్. ఓకే సార్. అసెట్ టైప్ అని రాస్తుంది. ఓకే సార్. ఇది మనకు పెడతారు కదా, టైప్ అని రాస్తుంది కదా. అక్కడ రాసింది అసెట్ టైప్ అని రాసింది. అసెట్ అంటే అంతుంది, అందుకనే కదా రాసింది. అంతే రాసేది పెట్టాల్సి. ఏమో సార్, అడగలే, చెప్పండి. నేను కాదు సార్, ఇంకెవరు పిలిచారండి. అంటే ఇక్కడ మీ పేరు 2 సార్లు కనిపిస్తుంది, ఎక్కడ అడగలేదు, రెండిట్లో లాభం. అదేం లేదు సార్, కళ్యాణ్ గారు అన్నయ్య ఎవరు పిలిచారు సార్ మీకు ఒకసారి. నేను కాదండి. 2 సార్లు కనిపిస్తుంది ఏంటి అని స్క్రీన్ లో. నేను 2 సార్లు లాగిన్ అవ్వలేదు సార్, ఒకసారి లాగిన్ అయ్యింది. సార్ కళ్యాణ్ గారు చెప్పండి. ఒకసారి నాకు కాల్ చేసి చెప్పారు. సరే అండి, 94929494. నా పేరు కార్తీక్. త్రీ 3096 ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ అండి 194C. అది ఎక్కువగా వచ్చే టచ్ అయ్యే సెక్షన్, అది ఇలాగే జరుగుతుంది. కాంట్రాక్ట్స్ లేదు అంటే ఆ కాంట్రాక్ట్ రేపు చెప్తారు, అది కొంచెం లెంది కాదు. సో ఇప్పుడు రిమైనింగ్ సెక్షన్ చెప్పేసి ఓకే అండి, నోట్ చేస్తారా? కంటిన్యూ అవ్వచ్చా? సో ఒక్కసారి చూడండి, రెంట్ పే చేస్తున్నప్పుడు టీడీఎస్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, పేయర్ అంటే రెంట్ పే చేస్తున్నాడు, నథింగ్ బట్ టెనెంట్. ఓకేనా? సో వాడు ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అని చూస్తాను. ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అయితే
వాడు ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవుతున్నాడా లేదా అని చూస్తాను. ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అయితే దెన్ అప్పుడు వాడు టీడీఎస్. ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవ్వట్లేదంటే టీడీఎస్ చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదు. ఒకవేళ ట్యాక్స్ ఆడిట్ లో కవర్ అవుతున్నాడు ఆర్ అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే అలాంటప్పుడు ఏంటి, పర్ మంత్ కి పే చేస్తున్నారంటే 50,000 అంటే పర్ యానం కి ఎంత అవ్వాలి, 6 lakhs దాటితే వాడుకున్న ఆబ్లిగేషన్ ఏంటంటే టీడీఎస్. ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడు అనేది ఇక్కడ చూడండి. టైప్ ఆఫ్ అసెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. టైప్ ఆఫ్ అసెట్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ అయితే 2% చేస్తాడు, అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే 10% టీడీఎస్. క్లియరా? ఇది రెంట్. సో 194C అనేది ఉంది, సేమ్ అది ఇంచుమించుగా ఎలాంటిది ఉంటుంది, కాకపోతే కాంట్రాక్ట్స్ వైపు. అది రేపు ఫ్రెష్ మైండ్ తో చెప్తాను, కాస్త షణ్ముఖ్ మీద ఎగ్జాంపుల్ తీసుకుని మరీ చెప్తాను. ఓకే, రావడం నీకు అయినా ఆమె అక్కడ కూడా అంటే నీ మీద ఎగ్జాంపుల్ అయినసరికి ఒక్కొక్కరిలో ఉత్సాహం వస్తుంది. దెన్ నెక్స్ట్ సెక్షన్ ఏమిటి ఇందులో ఉంది, 194A. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే 194A. సో అంతకుముందు చూడండి 194IA అని ఒకటి ఉంది, ఏ ముందు ఒకటి ఉంది. 194IA ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పర్చేస్ చేస్తే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా హౌస్ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కొన్నాను అనుకోండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి అవ్వాలి, ఏదైనా ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అవ్వాలి. కారు అవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్. ల్యాండ్ కానీ బిల్డింగ్ ఏవైతే ఉంటాయి ఈ రెండింటిని నేను ఏంటంట ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంట. ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనేవి నేను పర్చేస్ చేస్తున్నప్పుడు పర్చేస్ వాల్యూ 50 lakhs దాటితే, 50 lakhs అనేది ఏంటి, గవర్నమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ. ఇప్పుడు మనం బిల్డింగ్ కొంటున్నాం అనుకోండి, బిల్డర్కి మనం పే చేసేది మేబీ 80 lakhs 90 lakhs ఉంటుంది, కానీ గవర్నమెంట్ వాల్యూ ఎంత అంటే 40 lakhs ఉంటుంది. దాన్ని మనం స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటాం. గుర్తుండుంటే, ఐడియా ఉండుంటే దాన్ని మనం స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటాం. ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది 50 lakhs దాటింది అన్నాడు అనుకోండి, అప్పుడు నాకున్న ఆబ్లిగేషన్ ఏంటి, టీడీఎస్ చేయాలి. సే ఎగ్జాంపుల్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 60 lakhs ఉంది అన్నాడు అనుకోండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ 60 lakhs ఉంది అన్నాడు అనుకోండి, సేల్ డీడ్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ నేను ఆ వాల్యూకే రిజిస్ట్రేషన్ చేస్తాను. కానీ నేను బిల్డర్కి ఇచ్చేది 90 lakhs 1 crore ఇస్తాను, కానీ రిజిస్ట్రేషన్ ఎంత చేస్తాను, 60 lakhsకే చేస్తాను. 50 lakhs దాటి నేను ఎంత ఇచ్చాను వాడికి, 10 lakhs. ఆ 10 lakhs మీద 1% టీడీఎస్ చేయండి. ఎంటైర్ 60 lakhs మీద నేను టీడీఎస్ చేయక్కర్లా. 50 lakhs దాటి నేను ఎంతైతే బిల్డర్కి పే చేస్తున్నానో ఆ అమౌంట్ మీద మాత్రమే 1% టీడీఎస్ చేయమంటారు. ఓకేనా అండి? నెక్స్ట్ సెక్షన్ ఏంటట, 190 క్వార్టర్లీ కాదు, దీనికి రిటర్న్స్ కూడా నేను క్వార్టర్లీ రిటర్న్స్ అయ్యానండి. ఎప్పుడైతే నేను పేమెంట్ చేస్తానో పేమెంట్ చేసిన మంత్ ఎండింగ్ నుంచి వితిన్ 30 days లోపు బిల్డర్కి నేను ఎప్పుడైతే పేమెంట్ చేస్తానో ఆ మంత్ ఎండింగ్ నుంచి వితిన్ 30 days లోపు నేను ఏం చేయాలి, ఫామ్ అనేది ఫిల్ చేయాలి దానికి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటాడండి 194A అంటే ఇంట్రెస్ట్. అందులో మళ్ళీ సీనియర్ సిటిజన్స్కి అయితే ఏంటి, అదర్ దాన్ సీనియర్ సిటిజన్స్ అయితే ఏంటి అన్న మళ్ళీ కాన్సెప్ట్ ఇచ్చాడు. సీనియర్ సిటిజన్స్ కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు ఒక బ్యాంక్ సంవత్సరానికి ₹1,00,000 దాటి ఇంట్రెస్ట్ పే చేస్తే, 1 lakh దాటి ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకోండి, ఏది బ్యాంక్ వాడుకున్న ఆబ్లిగేషన్ ఏంటి, టీడీఎస్ చేయాలంటాడు. ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడట, 10%. సీనియర్ సిటిజన్స్ కాకుండా మనం ఇప్పుడు అదర్ దాన్ సీనియర్ సిటిజన్సా కాదా, అఫ్కోర్స్ షణ్ముఖుని మాత్రం పెట్టండి, మనం అందరం అదర్ దాన్ సీనియర్ సిటిజన్స్ అంటే బిలో 60 years. సో ఇప్పుడు మనకి 50,000 దాటి బ్యాంక్ నుంచి నాకు ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే అది మేబీ ఎఫ్డీల నుంచి కానీ అవ్వచ్చు, లేకపోతే సేవింగ్స్ డిపాజిట్ నుంచి అయినా అవ్వచ్చు. ఇప్పుడు బ్యాంక్ వాడుకున్న ఆబ్లిగేషన్ ఏంటప్పుడు టీడీఎస్ చేస్తానంటాడు. ఎంత పర్సెంటేజ్ అట, అగైన్ మళ్ళీ అదే 10%. అండ్ నెక్స్ట్ కేసు ఏంటి, బ్యాంక్ వాడు కాకుండా ఇప్పుడు సే ఎగ్జాంపుల్ షణ్ముఖ్ నేను ఇద్దరం కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టామండి, లేకపోతే అఖిల నేను కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టానండి. ఇప్పుడు షణ్ముఖ్ దగ్గర నుంచి మేము ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నాం అనుకుందాం, ఊరికే ఇచ్చేస్తాడా, డబ్బులు ఊరికే రావు అంటాడు, అంతేనా కదా? సో ఇప్పుడు వాడికి ఏం పే చేయాలి, మేము ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. సో ఇప్పుడు మేము ఇద్దరం పార్ట్నర్షిప్ ఫర్మ్ లోనే కదా ఉన్నాం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ నేను షణ్ముఖ్ దగ్గర నుంచి ఏం తీసుకున్నాం, లోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ లోన్ మీద మేము ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు మా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి అంటే టీడీఎస్ చేయాలి.
ఎంత అమౌంట్ దాటితే టీడీఎస్ చేయాలట? పర్ కి మీరు పే చేసే ఇంట్రెస్ట్ అనేది 10,000 దాటితే మాకున్న ఆబ్లిగేషన్, మాకంటే మా పార్ట్నర్షిప్ ఫార్మ్ ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి? టీడీఎస్ చేసి రిమైనింగ్ అమౌంట్ వాడు మొహన్ కొట్టాలి. ఓకేనా? అదే వాడికి ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు టీడీఎస్ అనేది ఎంత పర్సెంటేజ్ అక్కడ చేస్తాను? అగైన్ 10%. ఆ 10 lakhs మీద వీడు సే ఎగ్జాంపుల్ 10% పెర్ యానం అన్నాడు అనుకుందాం. 10 lakhs మీద 10% పెర్ యానం అంటే నేను ఎంత ఇవ్వాలండి? 1 lakh పే చేయాలి. అఫ్ కోర్స్ అంత తక్కువ రేట్ కాదు, అలాగే ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ కనుక్కుందాం. సో 1 lakh మీద నేను టీడీఎస్ ఇప్పుడు ఎంత చేస్తాను? 10%. అంటే 10,000 నేను గవర్నమెంట్ పే చేసి రిమైనింగ్ 90,000 మాత్రమే మనోడికి నేను పే చేస్తాను. సో ఆ అమౌంట్ అనేది ఫర్దర్గా వీడు ఏం చేస్తాడు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తున్నప్పుడు మళ్ళీ క్లైమ్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 194C రేపు చెప్తాను, 194J కూడా రేపే చెప్తానండి. 194C 194J రెండు సెక్షన్లు రేపే చెప్తారు, ఫ్రెష్ మైండ్తో వినండి. అండ్ 194 చిన్న చిన్న పాయింట్ చూడండి. ఇప్పుడు 194 ఏంటి? డివిడెండ్. ఒక కంపెనీలో నేను షేర్స్ ఏమైనా కొన్నాను అనుకోండి, కంపెనీ వాడు నాకు డివిడెంట్ ఇస్తాడే కూడా. సో ఆ డివిడెంట్ అనేది పెర్ యానంకి 10,000 దాటి వాడు నాకు డివిడెంట్ ఇస్తే, సే ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ కంపెనీలోనే షేర్స్ కొన్నాను అనుకుందాం. రిలయన్స్ కంపెనీ నుంచి నాకు సంవత్సరానికి ఒక 20,000 డివిడెంట్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ వాడికి ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి? టీడీఎస్ చేస్తే నాకు అమౌంట్ ఇవ్వాలి. ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడు? 10% టీడీఎస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే నాకు క్రెడిట్ చేస్తాడు. ఓకేనా? చెప్పి అన్నిటికీ కలిపి నేను ఆ పాయింట్ చెప్తాను గారపడి. ఇప్పుడు నేను చెప్తున్న రేట్లన్నీ పాన్ కార్డ్ అనేది వాడికి ఇస్తేనే. పాన్ కార్డ్ ఇవ్వకపోతే 20% చేస్తాడు. కొన్ని కేసెస్ లో క్యాజువల్ ఇన్కమ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడైతే 30%. పాన్ కార్డు ఇవ్వకపోతే 20% కదా, ఇదేదో బాగున్నట్టుందంటే కాదు. 30% ఉంటే 30%. ఒకవేళ 20% కన్నా తక్కువ ఉంది అన్నాడు అనుకోండి, పాన్ కార్డ్ ఇవ్వని కేసులో ఏం చేస్తాడంటే 20% టీడీఎస్ చేసేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటట 194 క్యూ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ అనేవి 50 lakhs దాటి ఒకటి దగ్గర నుంచి నేను పర్చేస్ చేస్తాను అనుకోండి, ఆ పర్చేస్ చేస్తున్నప్పుడు నేను వాడికి ఏం చేయాలట? టీడీఎస్ చేసి ఇవ్వాలంటున్నాడు. 50 lakhs దాటి ఎవరి దగ్గర నుంచి నేను పర్చేస్ చేస్తానండి, చేస్తామో చేయమా? చేస్తారు కదండి. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అనుకుందాం, ఆడు మళ్ళా లీటర్లు 2 లీటర్లు కొంటాడు ఏంటి? కాదు కదా, ట్యాంకులు తెప్పిస్తుంది. సో వాడికి ఆబ్వియస్ గా 50 lakhs దాటేస్తుంది. దాటదా అంటే సంవత్సరానికి దర్జాగా దాటేస్తుంది. సో వాడికి ఉన్న ఆబ్లిగేషన్ ఏం చేయాలి? టీడీఎస్ చేయాలి. ఎంత పర్సెంటేజ్? 0.1% అండి. మరి 1% కూడా కాదు. 50 lakhs లో 0.1% అంటే ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. 5,000 టీడీఎస్ చేయాలండి. ఓకేనా? అండ్ ఒకవేళ పెట్రోల్ అనే కాదు, ఇప్పుడు మన గుంటోడు ఉన్నాడు అనుకుందాం, ఎవడు లెంత జ్యువెలరీస్. ఓకేనా? ఇప్పుడు మనం అంటే మహా అయితే తులాల్లో కొంటాం, గట్టి కొంటే 50 తులాలు 60 తులాలు ఏవో వడ్డాను ఎన్ని తులాలు వస్తుందండి? వడ్డాను ఎన్ని తులాలు వస్తుంది? 200 grams లో వచ్చేస్తుంది వడ్డాను. ఏమో నీకు తెలుసులే, మాకు తెలియదు. ఒక వడ్డాను 200 grams లో వస్తుందండి. అంటే 200 grams అని అంటే ఆల్మోస్ట్ ఒక 20 తులాలు 25 తులాలు అంతేనా? 250 grams అండి. అది గ్రామ్కి 11 grams ఒక తులం కదా, 11.66 ఒక తులం. సో ఆన్ యావరేజ్ లో 22 తులాస్, 21. సో అదేంటవుతుంది? మనం అంటే ఇలా కొంటాం, గ్రాములు మా అయితే 20 గ్రాములు లేకపోతే 250 గ్రాములు కొంటాం. కానీ ఆడు అలా కొంటాడు ఏంటి? కేజీలు లెక్క కొంటాడు. అంటే 50 లక్షలు దాటేస్తుందో దాటదా? సో ఆడుకున్న ఆబ్లిగేషన్ ఏంటి? అప్పుడు టీడీఎస్ చెయ్యాలి. ఓకేనా? సంవత్సరానికి 50 lakhs. చెప్పండి సార్. 50 lakhs తీసగా రిమైనింగ్ బ్యాలెన్స్ టీడీఎస్ పే చేయాలి. మరొకసారి చెప్పరా, మీ వాయిస్ బ్రేక్ అయింది. 50 lakhs మైనస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ టీడీఎస్ పే చేస్తాడు. మొత్తం అమౌంట్ మీద టీడీఎస్ చేస్తాడు. బియాండ్ అండి, కాదు అయ్యే టీడీఎస్ వెన్ పర్చేసింగ్ గూడ్స్ బియాండ్ థ్రెషోల్డ్. అంటే మొత్తం అమౌంట్ మీద చేసేస్తాడు, బియాండ్ మీద కాదు, మొత్తం చేస్తాడు. 50 లక్షలు దాటితే వాడు ఏంటంటే టోటల్ అమౌంట్ మీద టీడీఎస్ చేస్తాడు. నెక్స్ట్ 194R ఏంటండి? పర్క్విజిట్స్.
గిఫ్ట్లు కానీ బెనిఫిట్లు కానీ ఏమైనా ఇస్తున్నాను అనుకోండి, సో అలాంటప్పుడు వాడు యాజ్ ఎ పర్పజిట్గా తీసుకుంటాడు. ఎంప్లాయీకి 192 కాకుండా అక్కడ పర్పసెస్ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఈ కాంప్టన్ గ్రేవ్స్ ఫ్యాన్స్కే నేను ఒక డీలర్ అనుకోండి, వాడి సేల్స్ నేను ఎక్కువగా చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ కాంప్టన్ గ్రేవ్స్ వాడు ఏంట్రా అంటే నాకు గిఫ్ట్లు ఇవ్వచ్చు, లేకపోతే టూర్స్కి గట్రా నాకు తీసుకుని వెళ్ళచ్చు, ఫ్రీగా తీసుకుని వెళ్తాడు. సో లేదు, ఎడిషనల్ గా నాకు గిఫ్ట్ గా అమౌంట్ కూడా ఇవ్వచ్చు. అలా అమౌంట్లు ఇస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, టీడీఎస్ చేసేసి దాని మీద ఎంత పర్సెంటేజ్ టీడీఎస్ చేస్తాడంటే 10% టీడీఎస్ చేస్తాడు. ఆ పర్పజిట్ ఎంత దాటితే టీడీఎస్ చేస్తాడట, 20,000 దాటితే టీడీఎస్ చేస్తాడు. అండ్ 194N అనేది ఏంటంటే బ్యాంక్ కోడ్ ప్యూర్లీ రిలేటెడ్, అంటే బ్యాంక్ నుంచి మీరు క్యాష్ విత్ డ్రాస్ చేస్తే బ్యాంక్ కోడ్ చేస్తాడు, అది మనకి ఎలాగ సంబంధం లేదు, అందుకని అది పక్కన పెట్టింది. లాస్ట్ 194T ఏమిటట, టీడీఎస్ ఆన్ శాలరీ, కమిషన్, బోనస్ ఆర్ రెమ్యునరేషన్ పెయిడ్ టు పార్ట్నర్. ఇది లాస్ట్ ఇయర్ కొత్తగా తీసుకొచ్చిన సెక్షన్. రెమ్యునరేషన్ కానీ, అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాను, నేను అఖిల ఇద్దరం కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాం అనుకోండి, ఆ ఫర్మ్ నుంచి మేమిద్దరం రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు మాకున్న ఆబ్లిగేషన్ ఏంటి, ఐ మీన్ ఆ ఫర్మ్ కున్న ఆబ్లిగేషన్ ఏంటి, టీడీఎస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాకు ఇవ్వాలి. టీడీఎస్ చేయకుండా మాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు అనుకోండి, వాడికి అదేంటి అయిపోతుంది, డిజలవబుల్ ఎక్స్పెన్సెస్ అయిపోతుంది. దాని మీద ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అటెస్ట్ 30%. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి స్లాబ్ రేట్స్ కాదు, డైరెక్ట్ గా 30% రేట్ ఉంది. ఓకేనా? సో అందుకని వాడు ఏంటంటే రెమ్యునరేషన్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేస్తున్నప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ కున్న ఆబ్లిగేషన్ ఏంటంటే టీడీఎస్ చేసే రెమ్యునరేషన్ లో ఇంట్రెస్ట్ పే చేయాలి అని. సో మనం విడిచిపెట్టిన సెక్షన్లు ఏంటంటే ఇంకా 194C 194J ఈ రెండు ఇంపార్టెంట్, రేపు క్లాస్ మిస్ అయ్యి. ఇది అయిపోతే రేపు ప్రాక్టీస్, ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్స్ ఎలా స్టార్ట్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్స్ కి మీరు మీ పాన్ నెంబర్ కంపల్సరీగా క్యారీ చేయండి, అండ్ మొబైల్ నెంబర్, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్, అది లేకపోతే ఇంట్లో నేను చెప్తారన్నా వెల్ అండ్ గుడ్, ఆ మొబైల్ తెచ్చుకోండి. అండ్ అదే విధంగా అంతే, మ్యాక్సిమం 2 ఉంటే చాలు. అడ్రస్లు అవన్నీ మీకు గుర్తుంటాయి కదా, ఈమెయిల్ ఐడి అడ్రస్లు అవన్నీ మీకు గుర్తుంటాయి కదా, అడ్రస్ ఆటోమేటిక్ తీసుకుంది కొట్టాలి. ఈమెయిల్ ఐడి కూడా మనం ఎంటర్ చేస్తే ఓటీపీలు వెళ్తాయి వాటి. ఓకేనండి. సో రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 194C 194J ఉంటుంది, రిమైనింగ్ 1 అవర్ ప్రాక్టికల్ ఉంది. ఓకేనండి, రేపు క్లాస్ మిస్ అవ్వదు. ఇది ఈరోజు క్లాస్. 1 minute ముందే విడిచిపెట్టేస్తున్నాను ఈరోజు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉండవని అంటారు, టైం అయిపోయింది కదా. కానీ ఆన్లైన్లో ఉండే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. హలో సార్. హలో సార్, వినిపిస్తుంది. డౌట్స్ ఉన్నాయా? థ్రెషోల్డ్ లిమిట్ మామూలుగా అక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా సార్, 20,000 20,000 1 lakh అని అలా ఉన్నాయి కదా. అవును. ఆ లిమిట్స్ దాటితేనే టీడీఎస్ అప్లికేషన్ ఉంటుంది అని. దాటితేనే కదా. ఓకే సార్, ఓకే. అదే దాటితేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. దాటితేనే టీడీఎస్ అప్లికేషన్, దాటపోతే టీడీఎస్ చేయక్కర్లేదు. ఓకే సార్. ఒకవేళ దాటితే మొత్తం అమౌంట్ మీద చేస్తారు సార్, దాటితే మొత్తం అమౌంట్ మీద చేస్తారా, జస్ట్ దాటి ఎంతవరకు దాటిన అమౌంట్ మీద మొత్తం అమౌంట్ మీద చేస్తారు, కొన్ని కేసెస్ లో దాటిన అమౌంట్ కే చేస్తారు. ఓకే. ఇప్పుడు చూసారు ఇందాక, ల్యాండ్ పర్చేస్ చేస్తే, మూవబుల్ ప్రాపర్టీ పర్చేస్ చేస్తే 50 lakhs దాటిన అమౌంట్ మీద టీడీఎస్ చేయాలి. మిగతా కేసులో అయితే టోటల్ అమౌంట్ మీద టీడీఎస్ చేస్తారు. ఓకేనండి. ఓకే. ఓకే సార్, బాయ్. అంటే 2 crores అనుకోండి ప్రాపర్టీ వాల్యూ 2 crores అనుకోండి. 194